మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. మాస ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారికి రాబోతున్నటువంటి జూన్ నెలలో ఎలా ఉండబోతుందనేది చూద్దాం. ముందుగా మనం ఈ యొక్క మేషరాశి వారిని గమనించినట్లయితే ఈ యొక్క జూన్ మొదటి అంటే 1 నుంచి 15వ తారీఖు వరకు కొన్ని గ్రహస్థితుల మార్పు ఈ రాశి వారికి కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది. ఉన్నటువంటి స్థితిలో జరిగేటువంటి మార్పు, ఇటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు, ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది మనం చూద్దాం. జూన్ 2వ తారీఖున గురువు యొక్క సంచారం కేంద్ర స్థానంలోకి, చతుర్థంలోకి, ఉచ్చ స్థానంలోకి రాబోతున్నాడు. ఇది వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. కేంద్ర స్థానాల్లోకి, చతుర్థంలోకి వచ్చినటువంటి గురువు ఈ రాశి వారికి, విద్యార్థులకి అనుకూలమైనటువంటి కాలం, అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా ఆరోగ్యపరంగాను అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. రాశి వారికి ముఖ్యంగా వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో, ఆరోగ్యపరంగా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఆరోగ్యపరంగా రికవరీ అనేది ఉండటం, ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఉన్నటువంటి స్థితిలో మెరుగుపడటం, అదేవిధంగా సంఘాల్లో పలుకుబడి పెరగడం అనేది ఒక మంచి పరిణామంగానే చెప్పొచ్చు. ఈ రాశి వారికి గురువు కేంద్ర స్థానంలో రావడం అనేది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువ సంవత్సరం ఇవ్వబోతుంది. ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉండటం, అదేవిధంగా గృహ సంబంధితమైనటువంటి కొనుగోలు గురించి చేస్తున్నటువంటి ప్రయత్నాలు అనుకూలంగా ఉండటం అనేది ఒక మంచి పరిణామంగానే చెప్పొచ్చు. అదేవిధంగా చతుర్థంలోకి వచ్చినటువంటి ఈ యొక్క గురువు ఉచ్చస్థానంలోకి వస్తున్నాడు. ఉచ్చస్థానంలోకి వస్తున్నప్పుడు చాలా విషయాలకు అనుకూలంగా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా గృహంలో కొంచెం ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఇవ్వడానికి, విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యలో మంచి స్థాయికి చేరుకోవాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎవరైతే విద్యార్థులు చేస్తున్నారో వారికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే పుస్తకం ముద్రణ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రంగాల్లోనూ, స్కూల్స్లో టీచర్స్ గాను, మరియు అదేవిధంగా ప్రిన్సిపల్స్ గాను, స్కూల్ మేనేజ్మెంట్స్ రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా బంగారు కొట్లలో పనిచేస్తున్నటువంటి వారు, బంగారు షాపు నిర్వాహకులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇక గురువు కేంద్ర స్థానంలోకి రావడం ద్వారా ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా చేతి వృత్తి పనుల వారు, వాటితో పాటు ఎవరైతే ముఖ్యంగా ఈ తోపుడు బండ్ల వాళ్ళు ఉండేటువంటి వారు, మరియు అదేవిధంగా గృహ సంబంధితమైనటువంటి వస్తువులు అమ్మకాలు కొనుగోలు చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా రావటం జరుగుతుంది. అదేవిధంగా గృహంలో ఇంటి పనులు చేసేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది. ఓవరాల్గా గురువు యొక్క సంచారం అనేది రాబోతున్నటువంటి జూన్ 2వ తారీఖు నుంచి అనుకూలంగా ఉంటుంది. వాటితో పాటు ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పుడు జూన్ 9వ తారీఖున శుక్రగ్రహ సంచారం అనేది కూడా మార్పు జరుగుతున్నది. శుక్రుడు జూన్ 9వ తారీఖున తన యొక్క మార్పుని మిథునం నుంచి కర్కాటకంలోకి, అంటే గురు శుక్రులు కలిసి ఒక యోగంగా జరగబోతున్నారు. ముఖ్యంగా వచ్చేటప్పటికి దీన్ని మనం లక్ష్మీనారాయణ యోగంగా కూడా చెప్పవచ్చు. కేంద్ర స్థానాల్లో జరిగేటువంటి ఒక లక్ష్మీనారాయణ యోగం అనేది జూన్ 9వ తారీఖున మొదలవుతుంది. ఈయన యొక్క నెల మొత్తం కూడా ఈ యొక్క లక్ష్మీనారాయణ యోగం అనేది ఉంటుంది. లక్ష్మీనారాయణ యోగంలో వచ్చేటప్పటికి ముఖ్యంగా ఈ రాశి వారికి లక్ష్మి, అదేవిధంగా వచ్చేటప్పటికి జ్ఞానం రెండు కలిపి ఉన్నప్పుడు జీవితంలో తీసుకునేటువంటి నిర్ణయాల్లో చాలా వరకు కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి తదుపరి మనం చూసినట్లయితే జూన్ 15వ తారీఖున ఇంకొక గ్రహ సంచారం జరుగుతుంది. అదే వచ్చేటప్పటికి రవి గ్రహ సంచారం జరుగుతుంది. రవి ధనస్థానం నుండి తన యొక్క తృతీయంలోకి మారబోతున్నాడు. ఈ యొక్క మార్పు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉండటం, పేరు ప్రఖ్యాతుల విషయంలో సానుకూలంగా ఉండటం, 10 మందిలో మీ యొక్క పేరుని, అదేవిధంగా మీకు ఉన్నటువంటి ఖ్యాతిని కాపాడుకోగలుగుతారు. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కానీ ఆరోగ్యపరంగా కొన్ని విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఇక రాశివారు మెయిన్గా ఏళ్ళనాటి శని ప్రభావ రీత్యా కొన్ని విషయాల్లో అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అనేది ముఖ్యం. ఈ రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఈ యొక్క నెల చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు. ముఖ్యంగా ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో రాజకీయ నాయకులకి సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు అనవసరమైనటువంటి కోపతాపాలు, చిరాకులు కలిగించడానికి, మీ యొక్క పేషెన్స్ని ఎక్కువగా టెస్ట్ చేయడానికి ఎక్కువ మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ విషయాన్ని గమనించండి. 1-2 సార్లు ఇది ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. అదేవిధంగా కుటుంబంలో కూడా ఇది అనవసరమైనటువంటి మీకు చిరాకు ఏదైతే ఉంటుందో అది మీ యొక్క దగ్గరగా ఉన్నటువంటి వారి మీద చూపించడం ద్వారా వారు చాలా మంచి మిత్రులు అయినప్పటికీ కూడా మీ మీద కొంచెం అసహనానికి కూడా గురవ్వగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహార విషయాల గురించి ప్రయత్నం చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు.
ద్వితీయార్థంలో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. 16వ తారీఖు తర్వాత నుండి ఈ రాశి వారికి ఉద్యోగపరంగా మార్పు చేర్పులకి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలను మనం ఎదురు చూడొచ్చు. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన వ్యవహార విషయాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి బుధగ్రహ సంచారం రాబోతున్నటువంటి జూన్ 23వ తారీఖున జరుగుతున్నది. ఈ యొక్క బుధగ్రహ సంచారం ఈ రాశి వారికి తృతీయం నుంచి చతుర్థంలోకి కేంద్ర స్థానాల్లోకే జరుగుతున్నది. 23వ తారీఖు తర్వాత త్రిగ్రహ యోగం చతుర్థంలో జరుగుతుంది. ఈ యొక్క 3 గ్రహాల యొక్క కలయిక బుధుడు, శుక్రుడు, గురువు 3 చాలా మంచి గ్రహాలు. ఈ 3 గ్రహాలు కూడా వచ్చేటప్పటికి తృతీయంలోకి చేరటం ద్వారా ఈ రాశి వారికి అనుకూలంలో అంటే ముఖ్యంగా వచ్చేటప్పుడు కేంద్ర స్థానాల్లోకి చేరుతున్నాయి. ఈ రాశికి ఇవి ఈ యొక్క 3 గ్రహాలు చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. ఉద్యోగ పరంగాను వ్యాపార పరంగాను అనుకూలంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా స్పెక్యులేషన్స్ అంతగా అనుకూలించవు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనీ రొటేషన్లో అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి దృఢ సంకల్పంతో ఉంటారు. ముఖ్యంగా భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, కోర్టు వ్యవహార సంబంధితమైన వ్యవహార విషయాలు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. సమయం అనేది అనుకూలంగా మారడానికి ఎక్కువ సమయం పట్టదని చెప్పి ఒక గట్టి నమ్మకంతో ఉంటారు. మీకున్నటువంటి పలుకుబడి అనేది మిమ్మల్ని ముందుకి డ్రైవ్ చేయగలుగుతుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన వ్యవహార విషయాలకు కూడా జూన్ 2వ తారీఖు తర్వాత నుండి ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని విషయాల్లో వారి యొక్క పేషెన్స్ని కంట్రోల్ చేసుకొని ముందుకు వెళ్ళినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలని ఎక్కువగా కూడా పొందగలుగుతారు. సరే, ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క ఓవరాల్గా ఈ యొక్క నెలలో ఇటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. మనకు ఈ రాశిలో ఉండేటువంటి వారు ఏలినాటి శని ప్రభావ రీత్యా, ఎందుకంటే వ్యయ స్థానంలో ఉన్నటువంటి శని జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేరు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా రేపు రాబోతున్నటువంటి 15వ తారీఖు వరకు కూడా కొంచెం సూర్య నమస్కారాలు చేసుకోవటం, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, తామ్రపత్రలో నీరు తాగటం, అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ రాశిలో ఉండేటువంటి వారు కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులు కూడా వచ్చేటప్పటికి ఈ యొక్క పరిహారాలు చేయాలి. హనుమాన్ చాలీసా పఠించడం అనేది అనునిత్యం చేసుకోవటం, సింధూరాన్ని ధరించడం, సింధూరాన్ని స్వామివారికి హనుమంతుడికి సమర్పించడం అనేది ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వగలుగుతుంది. స్వస్తి. శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః. వృషభ రాశి వారికి రాబోతున్నటువంటి జూన్ 1 నుండి 30వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. వృషభ రాశి వారికి మనం గమనించినట్లయితే రాశి వారికి జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి రవి జన్మరాశిలోనే సంచారం చేస్తాడు 15వ తారీఖు వరకు. 15వ తారీఖు వరకు ఈ రాశి వారికి జన్మరాశిలో రవిగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కోపతాపాలు అనేవి కొంచెం ఎక్కువగా ఉండటం, ఉద్యోగపరంగా ఎక్కువగా స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండటం, మరియు అదేవిధంగా పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉండటం, మరియు అలసిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఈ రాశి వారికి ధనస్థానాల్లో సంచారం చేస్తున్నటువంటి బుధుడు, శుక్రుడు చాలా యోగకారకమైనటువంటి గురువుతో కలిసి ఉండటం అనేది చాలా యోగకారకమైనటువంటి ఫలితం. జూన్ 2వ తారీఖున గురువు ధనస్థానం నుండి తృతీయంలోకి మారుతున్నాడు. ధనస్థానంలో ఉన్నటువంటి గురువు తృతీయంలోకి మారినప్పటికీ కూడా ఎటువంటి ప్రభావం అనేది ఉండదు. ఎందుకంటే శుక్రుడు 9వ తారీఖు వరకు ధనస్థానంలోనూ, అదేవిధంగా 23వ తారీఖు వరకు కూడా బుధుడు ధనస్థానంలోనూ కొనసాగుతున్నాడు. ఈ బుధుడు శుక్రుడు యొక్క కలయిక ఇంచుమించు 9వ తారీఖు వరకు, తదుపరి బుధుడు కూడా ధనస్థానాల్లో కొనసాగుతున్నాడు. ఇటువంటి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఫైనాన్షియల్గా రొటేషన్ అనుకూలిస్తుంది. అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే మాట మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేటువంటి విషయం మీ జీవితంలో సత్యంగా ఉంటుంది. ఎందుకంటే ధనస్థానం అనేది ముఖ్యంగా వచ్చేటప్పటికి మాట్లాడేటువంటి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చేటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. అంటే మనం మాట్లాడేటప్పుడు మన యొక్క ఎలాగైతే మనం మాట్లాడుతున్నామో మనకు రెసిప్రొకేటింగ్గా
మనకి ఎదుటి వాళ్ళు కూడా అటువంటి గౌరవాన్ని ఎక్కువగా ఇస్తూ ఉంటారు. మనం సరిగా మాట్లాడకపోతే వారు కూడా మనతో సరిగా మాట్లాడడం అనేది జరగదు. అందుకనే మనం పెద్దలు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేటువంటి ఒక సామెత చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఎప్పుడైతే బుధుడు శుక్రుడు గురువుతో కలిసి ధనస్థానంలో ఉన్నప్పుడు ఆ వాక్ ఆటోమేటిక్గా మనకు సొసైటీలో ఉండేటువంటి ఇన్ఫ్లుయెన్స్ కూడా అదే విధంగా ఉంటుంది. ఫైనాన్షియల్ రొటేషన్ కూడా ఈ నెల సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. కానీ శరీరంలో అధికమైనటువంటి ఉష్ణం అంటే వేడి, శరీరంలో అధికమైనటువంటి పని ఒత్తిడి అనేది ఈ యొక్క నెల కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. జూన్ 15వ తారీఖున ఒక మార్పు అంటే రవి జన్మరాశి నుండి ధనస్థానంలోకి మారటం, అదేటువంటి సమయంలో అంటే ఆల్రెడీ గురువు యొక్క మార్పు తృతీయంలోకి ఉన్నప్పుడు, తృతీయంలోకి ఎప్పుడైతే జూన్ 2వ తారీఖున గురువు యొక్క మార్పు తృతీయంలోకి జరిగినప్పుడు మీ జాతక రీత్యా అంటే ఈ యొక్క గోచార రీత్యా వయోవృద్ధులకి చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యంలో కొంచెం అనుకూలంగా రావటం, ప్రతి విషయానికి భయపడాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి స్థితిలోకి గురువు వస్తున్నాడు. తృతీయ స్థానంలోకి గురు సంచారం అనేది చాలా యోగాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఉచ్చ స్థానంలోకి రాబోతున్నాడు. ధైర్య సాహస లక్ష్మి అంటారు. అంటే లక్ష్మి కటాక్షం పొందాలంటే మనకు గురువు అనేది మన దగ్గర ఉండాలి. అదేవిధంగా తృతీయ స్థానం అనేది ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఒక స్థానం. ఆ స్థానంలో ఎప్పుడైతే గురువు బలవంతుడైనటువంటి గురువు అంటే తృతీయంలో ఉచ్చ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి అది చాలా యోగకారకమైనటువంటి ధైర్యాన్ని ఇస్తుంది. తద్వారా వచ్చేటప్పటికి రాశి వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా అనుకూలంగా ఉండటం, చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తిగా వారి యొక్క నిగ్రహ దృష్టి కేంద్రీకరించి ముందుకు వెళ్ళగలుగుతారు రాబోతున్నటువంటి రోజుల్లో. ఎందుకంటే తృతీయ స్థానం అనేటువంటిది అటువంటి బలాన్ని ఇవ్వగలుగుతుంది. మరి అదే విధంగా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి బుధుడు శుక్రుడు కలిసి 9వ తారీఖు వరకు మంచి యోగకారకమైనటువంటి ఫలితాలు, రొటేషన్ చాలా అనుకూలంగా ఉండటం, తదుపరి 9వ తారీఖున శుక్రుడు తృతీయంలోకి మారటం అంటే గురువు శుక్రుడు కలిసి తృతీయంలో ఉంటారు తదుపరి నెల మొత్తం. ఇది చాలా యోగాన్ని ఇవ్వగలుగుతుంది. జీవితం అనేది పురోభివృద్ధి దిశలోకి వెళ్ళటానికి అనుకూలమైనటువంటి స్థితిలోకి బుధుడు శుక్రుడు కలిసి వెళ్తున్నారు ఈ నెల మొత్తం. అది చాలా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఇస్తుంది. అంటే చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. ఇక్కడ తదుపరి 15వ తారీఖుల తర్వాత బుధుడు రవి యొక్క కలయిక ధనస్థానంలో ఉండటం ద్వారా ఈ రాశి వారికి బుధాదిత్య యోగం సంభవిస్తున్నది. బుధాదిత్య యోగం అనేది ధనస్థానంలో సంభవించినప్పుడు ఫైనాన్షియల్గా డబ్బు సంపాదించడం అనేది జరుగుతుంది. కానీ అదే విధంగా ఖర్చు కూడా అవుతుంది. అంటే మీకు కావలసినటువంటి వస్తువులు కానీ కావలసినటువంటి ఖర్చు కానీ అనవసరమైనటువంటి ఖర్చు కూడా దీనిలో ఇంక్లూడ్ అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే వ్యయ స్థానంలో కుజుడు కూడా ఈ రాశి వారికి ఉన్నారు కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. మీకు ఏదైతే అవసరం ఉందో వాడికి మీకు ఖర్చు పెట్టండి. క్రెడిట్ కార్డు ఉంది కదా అని చెప్పేసి ప్రతిదానికి విపరీతమైనటువంటి ఖర్చులు పెట్టద్దు. ఎందుకంటే కట్టాల్సింది కూడా మీరే కాబట్టి ఆ విషయాన్ని కొంచెం కంట్రోల్డ్గా వెళ్ళటం అనేది చాలా ఉత్తమమైనటువంటి మార్గంగా చెప్పచ్చు. ఈ రాశి వారికి లాభస్థానాల్లో సంచారం చేస్తున్నటువంటి శని చాలా అమోఘమైనటువంటి బలాన్ని ఇవ్వగలుగుతున్నాడు. ఉద్యోగపరంగా మీ యొక్క స్థానాన్ని మీరు సుస్థిరం చేసుకోగలుగుతారు. చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. ధనస్థానంలో ఇన్ని రోజులు గురువు సంచారం జరుగుతున్నప్పటికీ కూడా ఇవ్వనటువంటి కొన్ని అమూల్యమైనటువంటి ధనాన్ని, అమూల్యమైనటువంటి కొన్ని గిఫ్ట్స్ని ఇక మీదట గురువు మీకు ఇవ్వబోతున్నాడు. ఇక్కడ తృతీయంలో గురువు మంచి స్థానంలో తృతీయంలో ఉచ్చ స్థానంలో ఉండటం ధైర్యాన్ని ఇస్తున్నాడు. ధైర్యం ఉన్నప్పుడు మనిషి ఏదైనా జీవితంలో సాధించగలుగుతాడు. అదేవిధంగా గురువు తృతీయంలోనే ఉండట్లేదు ఈ సంవత్సరం మొత్తం. అక్టోబర్ 31న మళ్ళీ చతుర్థంలోకి వెళ్తున్నాడు. అది కూడా చాలా మంచిది. అది కూడా యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి కేంద్ర స్థానంలోకి గురు సంచారం ఈ సంవత్సరమే ఉంది. ఈ రాశి వారికి వృత్తిపరంగా వ్యాపార పరంగా రాబోతున్నటువంటి 15వ తారీఖు వరకు కొంచెం స్ట్రెస్ అనేది ఉంటుంది. 15వ తారీఖు తర్వాత ఈ యొక్క రవి గ్రహ సంచారం అనేది ధనస్థానాల్లోకి మారబోవటం ద్వారా ఈ రాశి వారికి కొంచెం రిలీఫ్ అనేది పొందుతారు. మెయిన్గా ఈ వర్క్ పరంగా కొంచెం స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఆరోగ్యపరంగా కూడా కొంచెం హెల్త్ పరంగా కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. డైట్ కంట్రోల్ చేయాలి అనుకుంటారు. లాంగ్ టర్మ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కొంచెం ఎక్కువగా మనం పట్టు సాధించాలని చెప్పి ఒక ఆలోచనలోకి వెళ్తూ ఉంటారు. ఈ రాశి వారికి మెయిన్గా 16వ తారీఖు తర్వాత కొంచెం జాగ్రత్తలు కొన్ని విషయాల్లో తీసుకోవాలి. అదేంటంటే ఇందాక చెప్పినటువంటి విషయం ఏదైతే ఖర్చు అనేది ఏదైతే చెప్పాను కదా, దుబారా ఖర్చు అనేటువంటి విషయం
దాని మీద కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. వాటితో పాటు ఈ రాశి వారు మాట్లాడేటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మనం ఎలాగైతే మాట్లాడతామో అదే విధంగా మనకు సొసైటీ కూడా రెస్పాండ్ అవుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ధనస్థానంలోకి రవిగ్రహ సంచారం అనేది కొంచెం పరుష వాక్కులు, అంటే కోపంతో కూడుకున్నటువంటి మాటల ద్వారా కొంచెం ప్రభావితం, మీకు బాగా దగ్గరగా ఉన్నటువంటి వారిని కానీ లేకపోతే కుటుంబ సభ్యులతో కానీ కొంచెం వారి యొక్క ఫీలింగ్స్ అండర్స్టాండ్ చేసుకొని మాట్లాడడానికి కొంచెం ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడానికి ఎక్కువగా ట్రై చేయండి. అదేవిధంగా ఖర్చుని స్పెక్యులేషన్స్లో పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సరే, ఈ రాశి వారికి ఓవరాల్గా ఈ యొక్క నెల ఎలా ఉందని చూసాం. ఈ రాశిలో ఉండేటువంటి వారికి విద్యార్థులు మెయిన్గా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా మారబోతున్నటువంటి ఈ యొక్క గ్రహస్థితిని అనుకూలంగా మార్చుకోవాలి. అదేవిధంగా ఎటువంటి పరిహారాలు చేయాలని చెప్పి మనం చూసినట్లయితే గురుగ్రహం మంత్రజపం చేసుకోండి. తృతీయంలో ఉన్నటువంటి గురువు కేంద్ర స్థానంలో ఉన్నటువంటి గురువు కాదు, బట్ తృతీయంలో ఉన్నటువంటి గురువు ఇందా చెప్పిన విధంగా బలవంతుడే, కానీ ఇంకా బలాన్ని పెంపొందించుకోవటం కోసం దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించటం, గురుగ్రహ మంత్రజపం చేసుకోవటం, గురువారం పూట చందనాన్ని ధరించటం అనేది మంచి చెప్పదగినటువంటి సూచన. గురువారం పూట నాన్ వెజ్కి కొంచెం డ్రింక్స్కి దూరంగా ఉండండి. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా వచ్చేటప్పటికి సూర్య నమస్కారాలు అనేది చేయండి. జాబ్ పరంగా సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుంది. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. మిథున రాశి వారికి రాబోతున్నటువంటి జూన్ 1 నుండి 30 తారీఖు వరకు గోచర రీత్యా చంద్రమను అనుసరించి ఈ యొక్క నెల ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మిథున రాశి వారికి మనం చూసినట్లయితే ఈ రాశి వారికి ఈ యొక్క నెల చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే పొందగలుగుతారు. యాక్చువల్గా ఈ యొక్క నెల నుండి ఈ రాశి వారికి కొంచెం బెటర్ టైం అనేది స్టార్ట్ అవబోతుంది వారి యొక్క లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాజ్యాధిపతి మరియు సప్తమాధిపతి అయినటువంటి గురువు ధనస్థానంలోకి ఉచ్చ స్థానంలోకి రాబోతున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు. మనం గమనించినట్లయితే ఈ యొక్క నెల మొదటిలో జన్మరాశిలో గురు సంచారం జరుగుతున్నది. గురువు ఎప్పుడైతే జన్మరాశిలో సంచారం చేస్తాడో ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండటం, వివాహం జరగటం, వివాహ విషయాల్లో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందటం, వైవాహిక జీవితంలో కొంచెం ప్రశాంతంగా ఉండటం అనేది జరగటం, సంతాన ప్రాప్తి కలగటం అనేటువంటి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ యొక్క జూన్ 2వ తారీఖున గురువు జన్మరాశి నుండి తను ధనస్థానాల్లోకి సంచారం చేస్తున్నాడో తద్వారా వచ్చేటప్పటికి వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది, ఫైనాన్షియల్గా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ధనస్థానం ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఉచ్చ స్థానం అయిపోయింది. ఉచ్చ స్థానాల్లోకి గురు సంచారం జరగడం ద్వారా ఈ రాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉండటం, పేరు ప్రఖ్యాతలు రావటం, సంఘాల్లో గౌరవము గుర్తింపు పొందటం, 10 మందిలో మీరు చేసేటువంటి పనికి ఆదరణ పెరగటం, అంటే మీరు చేసేటువంటి పనిని గుర్తించటం, దానికి తగినటువంటి ఇష్యూస్ అనేవి సానుకూలంగా ఉండటం, అంటే మీకు కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయాలు ఏవైతే ఉన్నాయో, అంటే మీ కుటుంబంలో మీకు ఉండేటువంటి రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా దృఢంగా జరగటం జరుగుతుంది. అదేవిధంగా కుటుంబ అభివృద్ధి, అంటే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం, కుటుంబ సంపద పెరగటం, అది మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశి మనం గమనించినట్లయితే ఈ యొక్క నెలలో మొదటిగా మనం గమనించినట్లయితే అంటే జూన్ 1వ తారీఖున బుధుడు, శుక్రుడు, గురువు కలిసి జన్మరాశిలో సంచారం చేస్తున్నారు. అంటే త్రిగ్రహ యోగం జరుగుతున్నది అన్నమాట. ఈ 3 శుభగ్రహాలే. ఈ యొక్క 3 శుభగ్రహాలు, బుధుడు స్వస్థానంలో ఉన్నాడు. ఇక 3 శుభగ్రహాలు కలిసినప్పుడు వచ్చేటప్పటికి జూన్ 1వ తారీఖు నుండి కూడా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు రావటం మొదలవుతుంది. జూన్ 2వ తారీఖున గురుగ్రహ సంచారం ఉచ్చ స్థానంలోకి పోవటం ద్వారా అది ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉండటం, వ్యాపార అభివృద్ధి పెరగటం, ధనం అనుకూలంగా రావటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే జూన్ 9వ తారీఖున శుక్రుడు వచ్చేటప్పటికి ధనస్థానంలో గురువుతో కలవబోతున్నాడు. ధనస్థానంలో గురు శుక్రుల యొక్క కలయిక లక్ష్మీనారాయణ యోగంగా మారుతుంది. అదేవిధంగా వచ్చేటప్పటికి జూన్ 23వ తారీఖున ఈ యొక్క బుధుడు కూడా వెళ్ళి ఇక ద్విగ్రహ యోగం, అంటే బుధుడు, గురువు, శుక్రుడితో పాటు బుధుడు కూడా కలవబోతున్నాడు ఈ యొక్క స్థానంలోనే. తద్వారా వచ్చినప్పటికీ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది. సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా సంతానానికి కూడా చాలా అనుకూలమైనటువంటి సమయం. కానీ ఈ రాశి వారికి మెయిన్గా వచ్చేటప్పటికి లాభస్థానాల్లో కుజుడు
సంచారం చేయటం అనేది ఒక మంచి అనుకూలమైనటువంటి ఫలితంగానే చెప్పొచ్చు. ఎందుకంటే కుజుడు యొక్క సంచారం కూడా ఇదే నెలలో ఉంది. ఈ యొక్క నెలలో ముఖ్యంగా వచ్చేటప్పటికి జూన్ 23వ తారీఖున కుజగ్రహ సంచారం కూడా జరుగుతుంది. అంటే నెల చివరిలో లాభస్థానంలోకి కుజగ్రహ సంచారం అనేది కోర్టు వ్యవహార సంబంధితమైన వ్యవహార విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు, పోలీస్ పంచాయతీలు, మధ్యవర్తి పంచాయతీలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, కోర్టు వ్యవహార విషయాల్లో కూడా చాలా వరకు రిలీఫ్ అనేది పొందగలుగుతారు ఈ రాశి వారు. ఈ రాశి వారికి కుజగ్రహ సంచారం అనేది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు. ఎందుకంటే కుజుడు లాభస్థానంలోనే సంచారం చేస్తున్నాడు 23వ తారీఖు వరకు, చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు. అదేవిధంగా ఎప్పుడైతే గురువు, బుధుడు, శుక్రుడు కలుస్తున్నారో అది కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలే పొందగలుగుతారు. అదేవిధంగా కాఫీ, టీ హోటల్స్ రన్ చేస్తున్నటువంటి వారు, రెస్టారెంట్స్, భోజన హోటల్స్ రన్ చేస్తున్నటువంటి వారు, బంగారం షాప్స్ రన్ చేస్తున్నటువంటి వారు, వడ్డీ రొటేషన్ చేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ యోగాన్ని ఇవ్వగలుగుతాయి. అనుకున్నటువంటి కొన్ని పనులు సమయానుకూలంగా జరుగుతాయి. మరి జన్మరాశుల గురు సంచారం చేస్తున్నటువంటి సమయంలో చాలా వరకు ఒక పనిని చేయాలంటే అది ముందుకు వెళ్లకుండా మధ్యలో ఆగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇక మీదట అలా ఉండదు. ఎందుకంటే ధనస్థానాల్లో గురు సంచారం అనేది చేయాలనుకున్నటువంటి పనిని సమయానుకూలంగా చేయగలుగుతారు. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారికి ఇట్స్ అ గుడ్ టైం, అంటే మంచి టైం అనేది స్టార్ట్ అయిపోయింది. ముఖ్యంగా వివాహానికి చేసుకోవాలనుకున్నటువంటి వారికి కూడా జూన్ నుంచి చాలా అనుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఆరంభించుకోవటానికి, అదేవిధంగా సంతాన ప్రాప్తికి కూడా యోగాన్ని ఇచ్చేటువంటి సమయంగానే చెప్పచ్చు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా మనం గమనించినట్లయితే 1000 స్థానాల్లో ఉన్నటువంటి రవి అంత యోగాన్ని ఇవ్వట్లేదు. కొన్ని విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి కూడా తీసుకోవాలి. ఇక రవిగ్రహ సంచారం అనేది అంత అనుకూలంగా లేదు. అదొక్క గ్రహమే అనుకూలంగా లేదు. మిగతా అన్ని గ్రహాలు మనం గమనించినట్లయితే బుధుడు, శుక్రుడు, అదేవిధంగా గురువు యోగాన్ని ఇస్తున్నాడు. ఈ 3 గ్రహాలు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు. శని రాజ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది ఉద్యోగపరంగా స్ట్రెస్ ఇస్తున్నప్పటికీ కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి రావాల్సినటువంటి కొన్ని మెయిన్గా ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, లేకుంటే రావాల్సినటువంటి డబ్బు విషయంలో కానీ అబ్స్ట్రక్టివ్ అయినటువంటి కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సానుకూలంగా జరుగుతూ ఉంటాయి. ఉద్యోగపరంగా స్ట్రెస్ ఉంటూనే ఉంటుంది. ఓ పక్కన భయంగా అది ముందుకు జరుగుతుందా లేదా, ఉద్యోగం పోతుందేమో అనుకుంటూనే ముందుకు నడుపుతూ ఉంటారు. సొంత గృహం కొనుక్కోవాలి, వాహనం కొనుక్కోవాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలు లాభించటం అనేది జరుగుతుంది. అనుకోకుండా ధనం అనేది ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క సంవత్సరం కొన్ని అనుకోకుండా కొత్త ఉద్యోగాలు రావటం, ఉన్నదానికన్నా కూడా ఎక్కువగా జీతం పొందటం అనేది జరగటానికి ఈ యొక్క నెల అనుకూలంగా ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ ఉంటారు కదా, అటువంటి విషయాలు అనేది ఈ యొక్క సంవత్సరం ఈ రాశి వారు పొందగలుగుతారు. గురువు ఉచ్చ స్థానంలో ఈ యొక్క సంవత్సరం ఈ రాశి వారికి కుటుంబ వృద్ధిని సూచిస్తూ ఉంది. కుటుంబ వృద్ధి అంటే మీరొక్కరు కాకుండా మీ కుటుంబంలో వారు కూడా అభివృద్ధిలో దిశలోకి రావడం, వారు కూడా జీవితంలోకి ఉన్నత స్థితిలోకి వెళ్ళటం, తద్వారా వచ్చేటప్పటికి టోటల్గా కుటుంబానికే ఫ్లరిషింగ్గా ఈ యొక్క కుటుంబం జరగటం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు అనేవి కూడా తీసుకోవాలి. మెయిన్గా వచ్చేటప్పటికి 23వ తారీఖు తర్వాత స్పెక్యులేషన్స్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అనేది ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా వచ్చేటప్పటికి కొంచెం కోపాన్ని కూడా తగ్గించుకోవాలి. ఎందుకంటే బుధాదిత్య యోగం అనేది 16వ తారీఖున జన్మరాశిలో జరుగుతున్నది. కోపం అనేది అధికమైనటువంటి కోపం కొన్ని అనర్థాలకు కూడా దారితీస్తుందని తెలుసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క నెలలో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూసినట్లయితే మెయిన్గా ఈ రాశిలో ఉండేటువంటి వారు రాజ్యస్థానాల్లో శని సంచారం అది కొంచెం ప్రభావం చూపిస్తున్నది కాబట్టి వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, అదేవిధంగా నువ్వులు దానం చేయటం, శనికి తైలాభిషేకం చేయటం, ఇవి చేసినట్లయితే సరిపోతుంది. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎక్కడైనా సరే దేవాలయ నిర్మాణం జరుగుతున్నట్లయితే కొంత ఇనుముని దానం చేసినట్లయితే కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. స్వస్తి.
శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. జూన్ 1 నుండి 30 తారీఖు వరకు ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ యొక్క జూన్ నెలలో అనేది మనం చూద్దాం. చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఈ యొక్క నెల మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకు మెయిన్గా ఇటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి లాభస్థానంలో రవిగ్రహ సంచారం అనేది ఒక ప్లస్ పాయింట్గా మనం చెప్పొచ్చు. ఇది ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉండటం, నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహార విషయాల్లో కూడా ఈ యొక్క నెల మొదటి 16వ తారీఖు వరకు కూడా రవి యోగాన్ని ఇస్తూనే ఉన్నాడు ఈ రాశి వారికి. అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలతో పాటు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కూడా మీ యొక్క పని మీద మీరు కమాండ్ అనేది సంపాదించగలుగుతారు. మీకు వేరే వాళ్ళు పని డిక్టేట్ చేయటం కన్నా కూడా మీరు వారికి డిక్టేట్ చేసేటువంటి ఒక స్థితిలోనే ఉండాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. అదేవిధంగా మీకు నెల అనేది గడుస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి మనం స్పెసిఫిక్గా ఈ యొక్క నెలలో మనం చూసినట్లయితే 12వ ఇంట్లో అంటే 12th హౌస్లో ఉన్నటువంటి గురువు జన్మరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. జూన్ 2వ తారీఖున జన్మరాశులకు గురుగ్రహ సంచారం ఎప్పుడైతే జరుగుతుందో అది వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉండటం, ఆరోగ్యపరంగా వయోవృద్ధులకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది. ఇది ఎందుకని చాలా ఇంపార్టెంట్ అంటే ఈ రాశి వారికి అష్టమంలో రాహుగ్రహ సంచారం అనేది జరుగుతుంది. అష్టమంలో ఉన్నటువంటి రాహు, ధనస్థానంలో ఉన్నటువంటి కేతు, భాగ్యస్థానంలో శనిగ్రహ సంచారం. అష్టమంలో ఉన్నటువంటి రాహువు ఇంచుమించు శనిచ్చినటువంటి ఫలితాన్ని ఇస్తాడు. ఇది హెల్త్ పరంగానో వెల్త్ పరంగానో ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా జీవిత భాగస్వామి హెల్త్ని కూడా ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే గురువు జూన్ 2వ తారీఖున జన్మరాశిలోకి సంచారం చేస్తాడో అది ఆరోగ్యపరంగా ఫస్ట్ రికవరీ చేస్తుంది. అదేవిధంగా సెకండ్ పాయింట్లో మనం చూసినట్లయితే పంచమ దృష్టి ఉంటుంది కాబట్టి సంతాన ప్రాప్తిని ఇవ్వటం, అదేవిధంగా వ్యాపార పరంగా కూడా మళ్ళీ రికవరీ తీసుకురావడం. మనం చూసినట్టే కర్కాటక రాశి వారికి గత కొన్ని సంవత్సరాలుగా వచ్చినప్పటికీ ఏదర్ శని ప్రభావం అనేది ఉంది, అక్కడ రాహు ప్రభావం అయినా ఉంది. వీటి వల్ల ఈ యొక్క కర్కాటక రాశి వారికి చాలా వరకు బాగా హెల్త్ పరంగా వెల్త్ పరంగా రెండు ఇంపాక్ట్ అయ్యాయి. ఆ యొక్క ఇంపాక్ట్ అనేది ఇప్పుడు దూరం అవ్వబోతున్నది. స్పెసిఫిక్గా మనం చూసినట్లయితే దాని ఇంపాక్ట్ దూరం అవుతూ ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఫస్ట్ జూన్ 2వ తారీఖున జన్మరాశులకి గురుగ్రహ సంచారం. గురువు ఉచ్చ స్థానంలోకి రాబోతున్నాడు. ఉచ్చ స్థానంలోకి వచ్చినటువంటి గురువు ఆరోగ్యపరంగా వెల్ బీయింగ్ చేస్తాడనమాట, అంటే హెల్త్ ఇంపార్ట్ చేస్తాడు. అదేవిధంగా వచ్చినప్పటికీ మాట్లాడేటువంటి స్థితిలో ఇంప్రూవ్మెంట్, ఎదుటి వారితో సంభాషించటం, అదేవిధంగా ఎదుటి వారిని అట్రాక్ట్ చేయటం, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ప్రతి మనిషి సక్సెస్లో వచ్చేటప్పటికి ఎదుటి వారిని మాట్లాడడం, వారిని కన్విన్స్ చేయడం, ఈ రెండు మాటలు ఎప్పుడైతే మన దగ్గర ఉంటాయో యూ విల్ బి ఏ సక్సెస్ పర్సన్. ఆ రెండుటికి సక్సెస్ అవడానికి ఇది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఈ రాశి వారికి వచ్చేటప్పటికి పంచమ దృష్టితో వ్యాపార పరంగాను అదేవిధంగా ఫైనాన్షియల్ స్టేటస్ రెండు ఇంప్రూవ్మెంట్ అవటం అనేది ఈజ్ ఎ వెరీ గుడ్ థింగ్ అన్నమాట. అది కూడా ఇప్పుడు జరగబోతున్నది. వాటితో పాటు స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారి లేకుండా పురుషులు కానీ ఎవరైతే వివాహం గురించి ప్రయత్నం చేస్తున్నారో, లేదంటే వివాహ విషయంలో కొన్ని కష్ట నష్టాలు ఎదుర్కొన్నారో వారికి రెండో వివాహం గురించి ప్రయత్నం చేయాలని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి వారు చాలా మంది ఉంటారు. మనిషి జీవితంలో ఒకసారి ఓడిపోతే ఓడిపోయినట్టు కాదు, జీవితంలో సెకండ్ ఛాన్స్ అనేది జీవితంలో ఆల్వేస్ అనేది ఉంటూ ఉంటుంది. అటువంటి సెకండ్ ఛాన్స్ తీసుకోవటానికి ఆ యొక్క గురువు ఇస్తున్నటువంటి ఇంకొక అవకాశం, మళ్ళీ జీవితంలోకి మళ్ళీ ముందుకి వెళ్ళగలిగేటువంటి ఒక శక్తిని గురువు జన్మరాశిలో సంచారం అనేది ఇవ్వబోతుంది. అంటే రెండో వివాహ ప్రయత్నాలు కానీ పునర్వివాహ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు రెండు సంభవించడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి ఒక కాలంగానే చెప్పొచ్చు జూన్ అనేది. అదేవిధంగా ఈ రాశి వారికి తండ్రి తరపు బంధువులతో ఒక అటాచ్మెంట్ అనేది ఏర్పడటానికి కూడా ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. భాగ్య వృద్ధిని కూడా ఇవ్వగలుగుతుంది జన్మరాశులకి గురుగ్రహ సంచారం. ఈ యొక్క గురు సంచారమే కాకుండా ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొన్ని సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క నెలలో ఉన్నాయి. వాటిలో స్పెసిఫిక్గా ఏంటంటే శుక్రుడు వ్యయ స్థానంలో సంచారం చేయటం గోచార రీత్యా అది యోగాన్ని ఇస్తుంది. కానీ బుధుడు శుక్రుడు గురువుతో కలిసి జూన్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. జూన్ 2న గురువు జన్మరాశిలో సంచారం, తదుపరి 9వ తారీఖున శుక్రుడు జన్మరాశిలోకి మారటం, తదుపరి 23వ తారీఖున బుధుడు కూడా వచ్చేటప్పటికి జన్మరాశిలోకి సంచారం చేస్తున్నారు. ఇక మొదటి 9వ తారీఖు వరకు కూడా శుక్రుడు వ్యయ స్థానంలో జీవితంలో
ఫైనాన్షియల్ స్టేటస్ని, అదేవిధంగా ఈ యొక్క నెలలో రొటేషన్ని బాగా ఇంప్రూవ్ చేయగలుగుతాడు. ఇది వ్యాపారస్తులకి ఈ యొక్క నెల అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వ్యాపార పరంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు కాఫీ టీ హోటల్స్, బుక్ స్టాల్స్ రన్ చేస్తున్నటువంటి వారు, తోపుడు బండ్లు అమ్మేటువంటి వారు, అదే కిరాణా కొట్లు, ప్రొవిజనల్ స్టోర్స్ రన్ చేస్తున్నటువంటి వారు, వాటితో పాటు ఎవరైతే హౌసింగ్ కన్స్ట్రక్షన్ చేసి అమ్ముతున్నటువంటి వారు కానీ కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు. అంటే ఇన్ని రోజులు ఉన్నటువంటి ఒక ఎడారిలోనే మళ్ళీ కొంచెం మీ మీద మీరు నమ్మకాన్ని, మీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఆ యొక్క భగవంతుడు ఇవ్వగలుగుతాడు. పూర్తిగా మీరు అనుకున్నటువంటి పనిని మీరు కంప్లీట్ చేయగలుగుతాను అనేటువంటి ఒక నమ్మకాన్ని ఇచ్చేటువంటి ఒక స్థితిలో ఉంటాడు. ఈ యొక్క రాశి వారికి ఇందాక చెప్పిన విధంగా లాభస్థానాల్లో సంచారం చేస్తున్నటువంటి రవి కూడా దీనికి ఒక ప్లస్ పాయింట్ గానే చెప్పచ్చు. ఇలా ఇన్ని ప్లస్ పాయింట్స్తో ఈ యొక్క నెల అనేది చాలా సానుకూలంగా ఉంటుంది. ఇది ముఖ్యంగా విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వారు అనుకున్నటువంటి అంటే కేంద్ర స్థానాల్లోకి ఎప్పుడైతే గురు సంచారం జరుగుతుంటుందో అది విద్యార్థులకి లక్ష్మితో పాటు సరస్వతి యోగంగా కూడా చెప్పడం జరుగుతుంది. అటువంటి ఒక సరస్వతి యోగాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశులకు శుక్రుడు, గురువు, బుధుడు 23వ తారీఖు మొత్తానికి 3 గ్రహాలు కలుస్తాయి. ఈ 3 గ్రహాలు ఎప్పుడైతే జన్మరాశిలోకి కలుస్తున్నాయో అది ఇంకా బలాన్ని ఇవ్వగలుగుతుంది. 9వ తారీఖుకి గురువు అదే విధంగా వచ్చేటప్పటికి శుక్రుడు కలుస్తారు. అప్పుడు లక్ష్మీనారాయణ యోగంగా మారుతుంది. తదుపరి వచ్చేటప్పటికి బుధుడు కూడా యాడ్ అవ్వటం జరుగుతుంది. ఇలా అంటే జ్ఞానానికి, ధనానికి మూలమైనటువంటి 3 గ్రహాలు. ఒకటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు గురువు, అదేవిధంగా ధనాన్ని ఇచ్చేటువంటి వాడు బుధుడు, అదేవిధంగా ఈ రెండిటి మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ తీసుకొచ్చేటువంటి శక్తి ఇవ్వగలిగినటువంటి వాడు శుక్రుడు. ఈ 3 గ్రహాలు జన్మరాశిలో కలయిక కర్కాటక రాశి వారికి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. త్రిగ్రహ యోగం జరుగుతూ, ఎందుకంటే 3 శుభగ్రహాలు అవ్వటం అనేది ఒక అనుకూలమైనటువంటి ఫలితం. వీటితో పాటు ఈ రాశి వారికి లాభస్థానాల్లో రవిగ్రహ సంచారం 15వ తారీఖు వరకు కూడా ఉద్యోగ పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. విద్యార్థులు ఈ యొక్క మంచి సానుకూలమైనటువంటి ఒక స్థితిని వాడుకొని వారు ముందుకు వెళ్ళాలి అని చెప్పి నా యొక్క సూచన. సరస్వతి యోగం అనేది చాలా రేర్గా వస్తుంటుంది. అదేవిధంగా గురువుకి ఉచ్చ స్థానమైనటువంటి కర్కాటక రాశిలోకే ఇక గురువు 12 సంవత్సరాల తర్వాత రాబోతున్నాడు. అది మీ యొక్క రాశే కాబట్టి మీరు దాని యొక్క బెనిఫిట్స్ అనేవి కూడా మీకు ఎక్కువగా పొందగలుగుతారు. అక్టోబర్ 31వ తారీఖున జన్మరాశిలో గురువు మళ్ళీ తదుపరి ధనస్థానంలోకి మారుతున్నాడు. అది కూడా యోగాన్ని ఇవ్వగలుగుతుంది కాబట్టి అది కూడా మంచి ఫలితాలు ఇస్తుంది రాశి వారికి. ఈ రాశి వారి మిగతా రెమెడీస్ ఏం చేసుకోవాలి ఈ నెల మనం గమనించినట్లయితే, ఈ రాశి వారికి మెయిన్గా వచ్చేటప్పటికి రాజ్యస్థానాల్లో కుజుడు అంత సానుకూలంగా లేడు. కాకపోతే కుజుడు 23వ తారీఖున యోగాన్ని ఇచ్చేటువంటి లాభస్థానంలోకి రాబోతున్నాడు. లాభస్థానంలోకి వచ్చినటువంటి కుజుడు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీల విషయంలో కూడా చాలా వరకు సొల్యూషన్స్ అనేది ఇవ్వగలుగుతాడు. పోలీస్ పంచాయతీల విషయంలో కూడా సొల్యూషన్ ఇవ్వగలుగుతాడు. సో ఈ రాశి వారు మెయిన్గా వచ్చేటప్పటికి చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో 23వ తారీఖు వరకు కుజగ్రహ మంత్రజపం, హనుమాన్ చాలీసా పఠించడం, అదేవిధంగా దుర్గాదేవిని పూజించడం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. స్వస్తి. శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః. సింహరాశి వారికి రాబోతున్నటువంటి జూన్ 1 నుండి 30 తారీఖు వరకు గోచర రీత్యా చంద్రమను అనుసరించి ఈ యొక్క నెల ఎలా ఉండబోతుందని చూద్దాం. సింహరాశి వారికి గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ యొక్క నెలలో బుధుడు, శుక్రుడు మరియు అదేవిధంగా గురువు కలిసినటువంటి యోగం, త్రిగ్రహ యోగం తృతీయంలో జరుగుతున్నది. ఈ యొక్క త్రిగ్రహంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క యోగం చాలా యోగకారకమైనటువంటిది. ఈ యొక్క యోగం వచ్చేటప్పటికి లాభస్థానంలో గురు సంచారం అనేది యోగాన్ని ఇస్తుంది. వాటితో పాటు బుధుడు శుభగ్రహం, శుక్రుడు కూడా శుభగ్రహంతో కలవటం ద్వారా ఇది యోగాన్ని ఇస్తుంది. ముఖ్యంగా వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉండటం, ఫైనాన్షియల్గా కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి ఒక యోగంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఇప్పటి వరకు చాలా యోగకారకమైనటువంటి గురు సంచారం, లాభస్థానంలో సంచారం చేసినటువంటి గురువు రాబోతున్నటువంటి జూన్ 2వ తారీఖున, అంటే ఈ జూన్లో 2వ తారీఖున 1000 స్థానంలోకి రాబోతున్నాడు. 12వ ఇంట్లోకి వచ్చినటువంటి గురువు వచ్చేటప్పటికి తన యొక్క బలాన్ని అంటే షడ్బలాన్ని
కోల్పోవటం జరుగుతుంది, అంటే తగ్గిపోతున్నాడు అన్నమాట. తన యొక్క బలం అనేది కోల్పోతుంది. కాబట్టి ఈ యొక్క బలం కోల్పోయేటప్పుడు కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి. మెయిన్గా ఈ రాశి వారికి ఆల్రెడీ నడుస్తున్నటువంటి సప్తమంలో రాహు, అష్టమంలో శని సంచారం జరుగుతుంది. వాటితో పాటు ఇప్పుడు స్పెషల్గా వచ్చినప్పుడు గురువు కూడా తన బలం కోల్పోవటం ద్వారా కొంచెం జాగ్రత్తలు అనేవి ఇంకా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. మెయిన్గా హెల్త్ పరంగా, వెల్త్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఈ యొక్క జూన్ నెలలో అంత భయపడాల్సినటువంటి పరిస్థితి లేదు మెయిన్గా వచ్చేటప్పటికి. ఎందుకంటే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మెయిన్గా శుక్రుడు లాభస్థానంలో 9వ తారీఖు వరకు సంచారం చేయటం అనేది ఒక పెద్ద ప్లస్ పాయింట్ అన్నమాట. మరియు అదే విధంగా రవి మనం గమనించినట్లయితే రవి కూడా రాజ్యస్థానాల్లోకి సంచారం చేస్తున్నాడు. అది వృత్తిపరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉండడం. ఎందుకంటే జూన్ 15వ తారీఖున రవి రాజ్యస్థానంలోకి సంచారం చేస్తున్నాడు. భాగ్యస్థానం నుంచి రాజ్యస్థానంలోకి రాబోతున్నాడు. అదేవిధంగా శుక్రుడు కూడా చాలా యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. శుక్రుడు లాభస్థానంలో 9వ తారీఖు వరకు సంచారం చేస్తున్నప్పుడు ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో అనుకూలంగా ఉండటం, ముఖ్యంగా స్త్రీలతో సాంగత్యం పెరగటం, ఆ స్త్రీల ద్వారా కొన్ని అనుకున్న దానికన్నా కూడా వారి నుంచి కొన్ని సహకారాలు అనేది పొందగలడం అనేది జరుగుతుంది అనమాట. అదేవిధంగా వచ్చేటప్పటికి 9వ తారీఖున శుక్రుడు 1000 స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు గురువుతో కలిసినప్పుడు అది చాలా యోగకారకమైనటువంటి ఫలితాలు, అంటే గురువు శుక్రుడు కలిసి ఉండటం అనేది యోగాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఎటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతుంది అంటే ఫైనాన్షియల్ ఫ్లోని ఇవ్వగలుగుతుంది. శుక్రుడు గురువుతో కలిసినప్పుడు మెయిన్గా శుక్రుడు 1000 స్థానంలో ఉన్నప్పుడు గోచార రీత్యా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఇస్తుంది. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి బుధుడు కూడా లాభస్థానంలో సంచారం చేయటం ద్వారా వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. ఈ బుధుడు ఎప్పుడైతే లాభస్థానంలో 23వ తారీఖు వరకు సంచారం చేస్తుంటాడో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. 15వ తారీఖున రవి రాజ్యస్థానంలోకి సంచారం అనేది ఈ రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహార విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తి కాన్ఫిడెన్స్తో పనిచేయగలుగుతారు. రవి చాలా బలమైనటువంటి గ్రహం. ఎందుకంటే ఈ యొక్క 8 గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇక సూర్యుడి యొక్క కాంతితోనే వెలుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే భూమండలం మొత్తం వెలిగేది ఏ గ్రహం మీద అంటే సూర్యుడు. ఆ యొక్క సూర్య భగవానుడు చాలా అనుకూలమైనటువంటి స్థితిలో సరైనటువంటి సమయంలో, ఎందుకంటే రాష్ట్రాధిపతి అయినటువంటి సూర్యుడు రాజ్యస్థానంలోకి రాబోతున్నాడు 15వ తారీఖున. ఆ 15వ తారీఖు తర్వాత నుండి ఈ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ యొక్క నెలలో మొదటి 15 రోజులు కొంచెం స్లో డౌన్గా ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి 15వ తారీఖు తర్వాత కార్యాలయాల్లో, మెయిన్గా జాబ్ చేస్తున్నటువంటి ప్లేసెస్లో మీరు అనుకున్న దానికన్నా కూడా మీ యొక్క వాగ్దాటి అంటే మాట్లాడేటువంటి శక్తి, అదేవిధంగా మీరు పనిచేసేటువంటి స్పీడు మీకు మంచి పేరు ప్రఖ్యాతులు ఇస్తుంది. ముఖ్యంగా మీ ఉన్నతాధికారులు, అదేవిధంగా మీ యొక్క బాస్ కానీ లేకపోతే ఎవరైతే మీ పైన పనిచేసేటువంటి వారి మీద మీ యొక్క పనిచేసేటువంటి చాకచక్యమైనటువంటి మీ యొక్క పని, అంటే మీరు చేసేటువంటి పని స్పీడ్ ఏదైతే ఉందో దాన్ని మీ యొక్క ఉన్నతాధికారులు గుర్తిస్తారు. మీకు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలో కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారికి అష్టమ శని ప్రభావం అనేది కొంచెం ఇంపాక్ట్ అనేది ఉంది. గురు బలం ఎప్పుడైతే తగ్గుతూ ఉంటుందో అష్టమ శని ప్రభావం ఉంది కాబట్టి ఈ రాశి వారి కొన్ని విషయాల్లో అయితే జాగ్రత్తగా ఉండాలి. మెయిన్గా జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాలను జాగ్రత్తగా చూసుకోవటం, అదేవిధంగా రిలేషన్షిప్స్లో ఉన్నటువంటి వారు ప్రేమ సంబంధితమైన వ్యవహార విషయాల్లో కానీ వైవాహిక జీవితంలో కానీ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఎందుకంటే జీవితం అనేది, వైవాహిక జీవితం అనేది చాలా చాలా ఒక ఆకు లాంటిదిగా చెప్పచ్చు. కాబట్టి ఆకు జాగ్రత్తగా మీరు ఆ యొక్క జీవితాన్ని కాపాడుకోవడానికి చాలా చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఎందుకంటే అష్టమ శని ప్రభావం, సప్తమంలో రాహు రెండు ప్రభావితం చేయగలిగేటువంటి గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశి వారికి వృత్తిపరంగా ఈ యొక్క నెల 15వ తారీఖు నుంచి చాలా అనుకూలంగా ఉంటుంది. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో మంచి పరిచయాలు అనేవి ఏర్పడగలుగుతాయి. అవి మీకు జీవితంలో ఉపయోగపడతాయని చెప్పి గట్టిగా నమ్మగలుగుతారు. చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తారు. విద్యార్థులకి ఎక్కువగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సమయం అనేది రేపు రాబోతున్నటువంటి జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. జూన్ నుంచి సింహరాశి విద్యార్థులు మెయిన్గా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే గురుబలం అనేది కొంచెం తగ్గటం అనేది ఒక ఇది, కానీ మీరు అనుకున్నటువంటి పని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నట్లయితే విజయం అనేది మీ వైపే ఉంటుంది. ఎందుకంటే ఈ నెల అంటే ఈ సంవత్సరం
గురువు ఒకే రాశిలో ఉండట్లేదు. అదొక పెద్ద ప్లస్ పాయింట్ అన్నమాట. ఎందుకంటే రాబోతున్నటువంటి అక్టోబర్ 31వ తారీఖున మళ్ళీ సింహరాశిలోకి రాబోతున్నాడు గురువు. అక్టోబర్ నుంచి మళ్ళీ జనవరి వరకు కూడా సింహరాశిలోనే గురు సంచారం జరుగుతుంది. కాబట్టి ఒకే రాశికి అన్యాయము, ఒక రాశికి అన్యాయము చేసేటువంటి స్థితిలో లేదు. రాబోతున్నటువంటి మిగతా 6 సంవత్సరాలు కూడా గురువు 2 రాశుల్లో ఉంటూ ఉంటాడు. కాబట్టి ఇటువంటి సంకోచ అవసరం లేదు, ఇటువంటి భయాందోళన కూడా అవసరం లేదు. గురువు డౌన్ఫాల్ అవుతున్నాడు, 12వ ఇంట్లోకి వెళ్తున్నాడు అనేటువంటి అవసరం లేదు. ఎందుకంటే మిగతా గ్రహాలు స్థితి కొంచెం యోగాన్ని ఇచ్చినా సరే జీవితం అనేది ముందుకెళ్తూ ఉంటుంది. మనం చూసినట్లయితే మీ రాశి వారికి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు రాబోతున్నటువంటి నెల మొత్తం. అదేవిధంగా రవి కూడా యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు, బుధుడు కూడా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు, కొత్త పరిచయాలు, కొత్త స్నేహితులు ఏర్పడగలటానికి ఈ యొక్క నెల చాలా అనుకూలిస్తుంది. చేయాలనుకున్నటువంటి పని మీద మెయిన్గా విద్యార్థులు ఉత్తీర్ణత శాతం సాధించగలుగుతారు. 10 మందిలో మీ యొక్క నైపుణ్యాన్ని మీరు నిరూపించుకోగలుగుతారు. రావలసినటువంటి గిఫ్ట్స్ కానీ లేకపోతే ప్రైజెస్ కానీ పొందగలుగుతారు. రాజకీయ నాయకులకి పేరు ప్రఖ్యాతులు అనేది పొందగలుగుతారు ఈ యొక్క నెలలో. రాశిలో ఉండేటువంటి వారు ఈ నెలలో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటే, మొదటిగా వచ్చేటప్పటికి గురుగ్రహ మంత్ర జపం అనేది స్టార్ట్ చేయాలి. ప్రతి గురువారం నాన్ వెజ్కి, డ్రింక్స్కి కొంచెం దూరంగా ఉండాలి. అదేవిధంగా అష్టమ శని ప్రభావరీత్యా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. సప్తమంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. తద్వారా వచ్చేటప్పటికి ఈ రాశి వారు మెయిన్గా వచ్చేటప్పటికి చేసుకోవాల్సినటువంటి పరిహారం వచ్చేటప్పటికి సప్తమంలో రాహుగ్రహ సంచారానికి దుర్గాదేవిని పూజించడం అనేది చెప్పదగినటువంటి సూచన. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. కన్యారాశి వారికి రాబోతున్నటువంటి జూన్ 1 నుండి 30 తారీఖు వరకు చంద్రమాను అనుసరించి గోచర రీత్యా ఈ నెల ఎలా ఉండబోతుందని చూద్దాం. కన్యారాశి వారికి జూన్ నెల చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి మెయిన్గా మనం గమనించినట్లయితే గురుగ్రహ సంచారం జూన్ 2వ తారీఖున జరుగుతున్నది. గురువు ఉచ్చ స్థానంలోకి, లాభస్థానంలోకి రాబోతున్నాడు. ఇది వృత్తిపరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. అసలు జూన్ రాజ్యస్థానంలోకి జూన్ 1వ తారీఖున గురువు, శుక్రుడు, బుధుడు కలిసి రాజ్యస్థానంలో సంచారం చేస్తున్నారు. 2వ తారీఖున గురువు తన యొక్క లాభస్థానంలోకి సంచారం చేసినప్పుడు అది యోగాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. అంటే మెయిన్గా వృత్తిపరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉండటం, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో అనుకూలంగా ఉండటం, మెయిన్గా సొంత గృహ కొనుగోలు చేయడానికి అనుకూలమైనటువంటి స్థితిని ఏర్పరచడం, వివాహాల్లో భాగస్వామి ద్వారా లాభాన్ని పొందడం అనేది జరుగుతుంది. అంటే భార్య కానీ భర్త కానీ తనకు ఒక ఫ్రెండ్గా, గైడ్గా ఉండటానికి, మారటానికి అనుకూలమైనటువంటి ఒక సమయంగా చెప్పచ్చు. వైవాహిక జీవితంలో కొన్ని కష్టమైనటువంటి సమస్యలు అనేవి రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. నేను అంతకుముందు వీడియోస్లో కూడా కొన్ని చెప్పాను. మెయిన్గా వచ్చినప్పటికీ సప్తమంలో శనిగ్రహ సంచారం జరగడం ద్వారా దీని యొక్క ప్రభావం అనేది ఉంది. కానీ అవి స్లోగా టైం టేకింగ్ ప్రొసీజరే, అవి తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. బట్ స్టిల్ ఏంటంటే ఈ రాశి వారికి సప్తమాధిపతి లాభస్థానంలోకి రావడం ద్వారా భార్య కానీ భర్త కానీ వారి యొక్క బంధువుల ద్వారా కొన్ని అనుకున్న దానికన్నా కూడా ఒక మంచి లాభదాయకమైనటువంటి ఫలితాన్ని వీరికి ఈ యొక్క రాబోతున్నటువంటి జూన్ 2వ తారీఖు నుండి వీరు పొందబోతారు. అంటే వారి యొక్క సహాయము, సహకారాలు అనేది పొందగలుగుతారు. మరి రిలేషన్షిప్స్ అనేవి విషయంలో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఆల్వేస్ హ్యాండిల్ విత్ కేర్. ఈ రిలేషన్షిప్స్ అనే వాటిని చాలా జాగ్రత్తగా తీసుకెళ్లాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి ఈ యొక్క నెల మొదట జూన్ 2వ తారీఖున ఈ యొక్క గురుగ్రహ సంచారం అనేది యోగాన్ని ఇస్తున్నది. అదేవిధంగా 9వ తారీఖున శుక్రగ్రహ సంచారం కూడా జరుగుతున్నది. అది కూడా గురు శుక్రుల యొక్క కలయిక లాభస్థానాల్లో జరగటం, అది కూడా యోగకారకమైనటువంటి ఫలితాలు. 23వ తారీఖున బుధగ్రహ సంచారంతో కలిసి త్రిగ్రహ యోగంగా, అంటే 3 గ్రహాల యోగంగా లాభస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు అది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఈ రాశి వారికి మెయిన్గా మనం గమనించినట్లయితే ఇక్కడ అష్టమంలో కుజగ్రహ సంచారం 23వ తారీఖున తన యొక్క మార్పు ద్వారా చాలా వరకు చాలా సమస్యల నుంచి, మెయిన్గా కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో కానీ, కొన్ని లిటిగేషన్ వ్యవహార విషయాల నుంచి కొంచెం రిలీఫ్ అనేది ఇస్తుంది. పోలీస్ వ్యవహారాల నుంచి కానీ వాటి నుంచి రిలీఫ్ ఇస్తుంది. కానీ జూన్ 2వ తారీఖున తదుపరి జరిగేటువంటి పరిణామాలు చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి ఇవ్వగలుగుతున్నది.
ఈ రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహార విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాజ్యస్థానంలోకి రవిగ్రహ సంచారం కూడా జరగటం 15వ తారీఖున ఈ రాశి వారికి ఇంకా ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు. పేరు ప్రఖ్యాతులు, సంఘాల్లో గౌరవము, గుర్తింపు, 10 మందిలో వీరు చేసేటువంటి విషయాలకి గౌరవప్రదమైనటువంటి ఒక స్థాయి పొందగలుగుతారు. ఈ రాశి వారికి ఓవరాల్గా కన్యా రాశి వారికి ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. కంటక శని ప్రభావం ఏదైతే ఉందో, అంటే కంటక శని ప్రభావం అంటే సప్తమంలో శని ప్రభావం ఏదైతే ఉందో దాని నుంచి కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు. అంటే ఒక చీకటి మన దగ్గర నుంచి పోవాలి అంటే మనం లైట్ వేసుకుంటాం. ఆ లైట్ ఎలా పోతుంది అంటే ఆ చీకటిని పారదొలుతుంది అనమాట. అంటే దానికి లైట్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో, సూర్యకిరణాలు ఎలాగైతే పెరుగుతూ ఉంటాయో, అదేవిధంగా అంధకారం ఎలాగైతే సమాప్తి జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనకు మన జీవితంలో పాజిటివ్నెస్ రావాలి అంటే ఒక మంచి శుభఫలితమైనటువంటి ఒక మంచి కార్యక్రమాలు మన జీవితంలో జరగాలి కదా. అటువంటి జరగడానికి ఒక మంచి కార్యక్రమం జరగాలంటే ఇటువంటి ఒక శుభపరిణం శుభగ్రహాలు అనేవి మన జీవితంలోకి రావాలి. ఇప్పుడు గురువు లాభస్థానంలో సంచారం చేయటం, దాంతో బుధుడు శుక్రుడు కలవటం, అదే సమయానికి రాజ్యస్థానంలోకి రవి రావటం అనేది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. రాబోతున్నటువంటి జూన్ 2వ తారీఖు నుంచి ఈ రాశి వారికి ఉద్యోగపరంగా అదేవిధంగా వ్యాపార పరంగా కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు. కానీ వర్క్ పరంగా స్ట్రెస్ మటుకు అదే విధంగా ఈ యొక్క నెల వరకు కంటిన్యూ అవుతుంది. మరి ఈ యొక్క సప్తమ శని ప్రభావం ఎక్కువగా బాధిస్తుందా అంటే గతంతో పోల్చుకుంటే ఈ యొక్క సప్తమ శని ప్రభావం, కంటక శని ప్రభావం అనేది తగ్గుతూ వస్తుంది. ఇది రాశి వారికి ఈ యొక్క మంచి ఫలితాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోండి. మంచి ఫలితాలు కూడా రాబోతున్నాయి. మెయిన్గా విద్యార్థులు, ఎవరైతే కొత్త కోర్సులు చదవాలనుకున్నటువంటి వారు, మరియు అదేవిధంగా ఈ హోటల్ రంగాల్లో, టీవీ రంగాల్లో, మీడియా రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఛాన్సెస్ అనేది పొందగలుగుతారు. రాజ్యస్థానంలో రవి మంది కొత్త పరిచయాలు ఏర్పరచగలుగుతారు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఆ యొక్క పరిచయాలు జీవితంలో మిమ్మల్ని మంచి స్థాయిలోకి తీసుకువెళ్ళగలుగుతాయి అనేటువంటి ఒక నమ్మకాన్ని కూడా పొందగలుగుతారు. మీకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు, జ్ఞానం ఏదైతే ఉందో అది మీకు జీవితంలో చాలా వరకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా ఈ కాఫీ టీ హోటల్స్తో పాటు రెస్టారెంట్స్లో పనిచేస్తున్నటువంటి వారు కానీ, వారి యొక్క రెస్టారెంట్స్ నిర్వాహకులు కానీ వీరికి చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలే పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు మీరు సొంత గృహ కొనుగోలు చేయడానికి చాలా అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పచ్చు. సొంత గృహం, వాహనంని కొనాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే మీరు చేసేటువంటి ప్రయత్నాలు మీరు జీవితాన్ని ముందుకి తీసుకువెళ్తూ కూడా ఉంటాయి. రాశి వారికి లాభస్థానంలో ఈ యొక్క ఉండేటువంటి ఈ యొక్క త్రిగ్రహ యోగం ఏదైతే ఉందో అది చాలా వరకు వీరికి చాలా యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా షష్టమంలో రాహుగ్రహ సంచారం. రాహువు చాలా యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. గురువు, బుధుడు, శుక్రుడు, రవి వీరందరూ కూడా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నారు. అష్టమంలో ఉన్నటువంటి కుజుడు 23వ తారీఖు వరకు ఫైనాన్షియల్గా ఖర్చు పెట్టేటువంటి విషయంలోనూ, ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో, అంటే మాట్లాడేటువంటి విషయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎలా మాట్లాడుతున్నామో అదే రెసిప్రొకేటింగ్గా మనకు రివర్స్ సమాధానాలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి 23వ తారీఖు వరకు మీ ఖర్చును మీరు నియంత్రించుకోవాలి. దుబారా ఖర్చును తగ్గించుకోవాలి. కార్డు కానీ, క్రెడిట్ కార్డు కానీ, లేకపోతే అప్పులు ఇస్తున్నారు కదా అని చెప్పి తీసుకోవటం కానీ, ఇవన్నీ మన జీవితాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాయి అనేటువంటి విషయాన్ని గమనించండి. అదే సమయంలో ఈ రాశి వారికి అష్టమ శని ప్రభావం జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా కొద్ది ప్రభావం చూపిస్తుంది. 23వ తారీఖున అష్టమ శని ప్రభావం భాగ్యస్థానంలోకి మారుతాడు. అప్పటి నుంచి కొంచెం రిలీఫ్ అనేది, ఇంకొంచెం ఎక్కువగా రిలీఫ్ అనేది పొందగలుగుతారు. ఈ రాశి వారికి ఇదంతా టెస్టింగ్ పీరియడ్. అంటే ఏదైతే ఇప్పటిదాకా జరిగిపోయింది, కొంచెం టెస్టింగ్ పీరియడ్లు ఉంటాయి. కాకపోతే ఆ టెస్టింగ్ పీరియడ్ కూడా క్లోజ్ అవుతూ ఉంటాం. ఈ నెలలో రాశివారు చేసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారాలు, ఇటువంటి పరిహారాలు చేసుకుంటే ఇంకా అనుకూలంగా ఉంటుందంటే, మెయిన్గా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ నెలలో చేసుకోవాల్సినటువంటి పరిహారాలు వృత్తిపరంగా, వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉండడానికి ఈ రాశిలో ఉండేటువంటి వారు
వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, మరియు అదేవిధంగా శని ముందు దీపారాధన చేయటం, శనికి తైలాభిషేకం చేసుకోండి, నువ్వుల నూనె సమర్పించండి, నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయండి. అదేవిధంగా ఎక్కడ దేవాలయ నిర్మాణం జరుగుతుంటే కొంచెం ఇనుముని కొని ఇవ్వండి. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు ఇప్పుడే వీధి కుక్కలు కానీ ఏమైనా కనపడితే వాటికి ఏదైనా తినటానికి బిస్కెట్లు కానీ లేకుండా ఉంటే ఏదైనా తిండి పదార్థాన్ని ఇవి కొనివ్వటం, లేకుండా ఉంటే చిన్నపిల్లలకి స్కూళ్ళ దగ్గర నువ్వుల జీడీలు కానీ ఎక్కడ దేవాలయం దగ్గర కానీ ఎక్కడ చిన్నపిల్లలకు కానీ పంచిపెట్టడం కూడా చాలా వరకు ఉత్తమమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. తులారాశి వారికి రాబోతున్నటువంటి జూన్ 1 నుండి 30 తారీఖు వరకు చంద్రమను అనుసరించి గోచార రీత్యా ఈ నెల ఎలా ఉండబోతుందో చూద్దాం. జూన్ నెల తులారాశి వారికి చాలా ముఖ్యమైనటువంటి నెల. ఈ నెలలో గురుగ్రహ సంచారం అనేది భాగ్యస్థానంలో నుండి రాజ్యస్థానంలోకి రాబోతున్నటువంటి గురువు ఉచ్చస్థానంలోకి రాబోతున్నాడు. భాగ్యస్థానంలో జరుగుతున్నటువంటి త్రిగ్రహ యోగం ఈ రాశి వారికి చాలా యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. అది వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంది. ఈ యొక్క త్రిగ్రహ యోగంలో ముఖ్య భాగస్వాములు మనం చూసినట్లయితే గురువు, శుక్రుడు, బుధుడు 3 శుభగ్రహాలు కలిసి భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉంటాయి. రేపు 2వ తారీఖున కేంద్ర స్థానంలోకి గురుగ్రహ సంచారం జరుగుతున్నది. గురువు కేంద్ర స్థానంలోకి ఉచ్చ స్థానంలోకి వచ్చినప్పుడు అది 2వ తారీఖున వృత్తిపరంగా వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే జాబ్ పరంగా చాలా సెక్యూర్డ్ పొజిషన్లోకి మీరు వెళ్ళగలుగుతారు. అదేవిధంగా కెరియర్ పరంగా కొన్ని సక్సెస్ అనేది కూడా మీరు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాజ్యస్థానంలో ఉండేటువంటి గురువు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. 9వ తారీఖున గురువు శుక్రుడి యొక్క కలయిక కూడా జరుగుతున్నది. ఈ యొక్క రాజ్యస్థానంలోనే జరుగుతున్నది. శుక్రుడు రాజ్యస్థానంలో అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు. కాకపోతే గురువు శుక్రుడి యొక్క కలయిక రాజ్యస్థానంలో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. గురువు సపరేట్గానే యోగాన్ని ఇవ్వగలుగుతాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ నెల స్టార్టింగ్లో గురుగ్రహ సంచారం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. భాగ్యస్థానంలో కన్నా కూడా రాజ్యస్థానంలో గురువు ఉచ్చస్థానంలో ఉంటున్నాడు కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. మరియు అదేవిధంగా రాబోతున్నటువంటి జూన్ 22వ తారీఖున ఈ యొక్క బుధుడు కూడా కలవటం ద్వారా బుధుడు రాజ్యస్థానంలో కలవటం అనేది యోగాన్ని ఇస్తుంది. అంటే మెయిన్గా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది పొందగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారు. కానీ ఈ నెలలో 22వ తారీఖు వరకు అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనవసరమైనటువంటి ఖర్చులు, దుబారా ఖర్చులు, అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొన్ని ఇబ్బందికరమైనటువంటి స్థితులు కలిగిస్తూ ఉంటాడు. కానీ ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఆ యొక్క ఇబ్బందుల నుంచి బయటికి రావటానికి ఈ యొక్క బుధుడు, గురువు, శుక్రుడు యొక్క కలయిక చాలా వరకు ఉపయోగపడుతుంది. వారి మీద వారికి నమ్మకం రావటానికి 10 మందిలో పేరు ప్రఖ్యాతులు కూడా పొందగలుగుతారు. 16వ తారీఖు వరకు సరైనటువంటి స్థితిలో లేనటువంటి ఈ యొక్క రవి తన యొక్క మార్పుని మార్చుకుంటున్నాడు. తన యొక్క గ్రహస్థితి మారుతున్నది. భాగ్యస్థానంలోకి రవిగ్రహ సంచారం జరుగుతున్నది. అది ఒకంత రిలీఫ్ అనేది ఇవ్వగలుగుతుంది, కానీ యోగాన్ని ఇవ్వలేదు. బాగా యోగాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు మనం గమనించినట్లయితే శని చాలా బలంగా ఉన్నాడు షష్టమంలో. అది చాలా బలాన్ని ఇవ్వగలుగుతుంది, సుఖాన్ని ఇవ్వగలుగుతుంది, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇవ్వగలుగుతుంది. అదే టైంలోకి గురువు కూడా మంచి స్థానంలో ఉండటం అనేది ఒక మంచి ప్లస్ పాయింట్. ఇది ఇటువంటి వృత్తుల వారికి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అంటే మెయిన్గా ఫార్మాస్యూటికల్ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి వారికి, టీవీ మీడియా రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి, అదేవిధంగా విద్యార్థులకి, మరియు అదేవిధంగా ఉద్యోగస్తులకి, అంటే ఉద్యోగస్తులు డిఫరెంట్ సెక్టర్స్లో మెయిన్గా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సెక్టర్స్లో ఉండేటువంటి వారికి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఇక రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా ఈ యొక్క గ్రహస్థితి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంది. ఇక రాశిలో ఉండేటువంటి వారు నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహార విషయాలు చేయాలనుకున్నటువంటి వారికి రాబోతున్నటువంటి జూన్ నుంచి కొంచెం మంచి అవకాశాలు కూడా పొందగలుగుతారు. రాజ్యస్థానంలో ఉన్నటువంటి గురువు యోగాన్ని ఇవ్వగలుగుతాడు. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి కేంద్ర స్థానంలోకి ఎప్పుడైతే గురు సంచారం జరుగుతుందో ఉద్యోగపరంగా, అంటే నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలతో పాటు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి
ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. స్థాన చలనం గురించి అంటే ట్రాన్స్ఫర్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అన్నమాట. ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా వచ్చేటప్పటికి ఎవరైతే ఈ యొక్క పండ్ల దుకాణాలు రన్ చేస్తున్నటువంటి వారు, కాఫీ టీ హోటల్స్ రన్ చేస్తున్నటువంటి వారు, మరియు మరియు ఇదే ఫుడ్ గ్రైన్స్ కానీ లేకుండా ఉంటే వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా బంగారం వృత్తి వారు, బంగారం చేతి పని చేసేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా వచ్చినప్పటికీ కొన్ని విషయాలు జాగ్రత్తలు అనేవి కూడా తీసుకోవాలి. 23వ తారీఖు వరకు కుజుడు సప్తమంలో, తదుపరి అష్టమంలోకి మారుతున్నాడు అన్నమాట. సప్తమంలో కుజుడు ఉన్నటువంటి సమయంలో వైవాహిక జీవితంలోనూ ఈ యొక్క రిలేషన్షిప్స్ విషయంలోనూ కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. సప్తమంలో కుజుడు స్వస్థానంలో ఉన్నాడు అన్నమాట. సప్తమంలో ఉన్నటువంటి కుజుడు విషయంలో వచ్చినప్పటికీ మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి డబ్బులు కొట్టేసేటువంటి వారు ఎక్కువగా ఈ చుట్టూ తిరిగేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా అష్టమంలో రవిగ్రహ సంచారం అనేది కూడా 16వ తారీఖు వరకు జరుగుతుంది. అంటే 2 బ్యాడ్ ప్లానెట్స్ అనేవి మీ యొక్క రాశికి ఆల్మోస్ట్ 90 degrees యాంగిల్లో ఉన్నాయి. కాబట్టి ఆ టైంలో జాగ్రత్తగా ఉండాలి. రిలేషన్షిప్స్ విషయంలో కూడా జాగ్రత్తలు అనేవి ఉండాలి. ఎక్కువగా కోపతాపాలు పడడం, అనవసరమైనటువంటి విషయాలు డిబేట్ చేసుకోవటం అనేది కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కూడా ఇచ్చే విధంగా గోచరిస్తున్నది. ఈ రాశి వారికి ఓవరాల్గా ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కూడా కొన్ని విషయాలు జాగ్రత్తలు అనేవి కూడా తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా వచ్చినప్పటికీ ఫైనాన్షియల్ ఇష్యూస్, అనవసరమైనటువంటి విషయాల గురించి అధికమైనటువంటి అప్పులు చేయటం, అప్పులు ఎలా తీర్చాలో అర్థం కానటువంటి కొన్ని పరిస్థితుల్లో చిక్కుకోకుండా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు కాబట్టి అధికమైనటువంటి పని ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎవరన్నా మీరు చేయనటువంటి పని గురించి మిమ్మల్ని దూషించడం, ఆ యొక్క విషయాన్ని బయటికి ఏ విధంగా ప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు దూర ప్రాంత ప్రయాణ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు స్పెక్యులేషన్స్లో ఎక్కువగా చేయకుండా, అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ని కొంచెం తగ్గించుకొని నియంత్రించుకుంటే సానుకూలత ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగపరంగా రాబోతున్నటువంటి జూన్ మంత్లో ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. యాక్చువల్గా అక్టోబర్ 31వ తారీఖున గురువు లాభస్థానంలో సంచారం చేసిన తర్వాత ఇంకా ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారు పొందగలుగుతారు కంపేర్ టు జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు కూడా. కాకపోతే రాజ్యస్థానంలోకి గురువు ఉచ్చస్థానంలోకి వస్తున్నాడు కాబట్టి ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతాడు. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లోనూ ఇది సాధించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క నెల రోజులు ఎటువంటి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే మెయిన్గా వచ్చినప్పటికీ కుజగ్రహం మంత్రజపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం అనేది ముఖ్యమైనటువంటి సూచన. వాటితో పాటు దుర్గాదేవి ఆరాధన కూడా చేసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా వచ్చినప్పటికీ గురుగ్రహ మంత్రజపం చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సూర్యనారాయణ స్వామిని పూజించడం, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం అనేది ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. జూన్ మాస ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జూన్ 1 నుండి 30 తారీఖు వరకు ఈ యొక్క నెల ఎలా ఉండబోతుందని చూద్దాం. ముందుగా గ్రహస్థితి రీత్యా మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి గురువు భాగ్యస్థానంలోకి రాబోతున్నాడు. అష్టమంలో శుక్రుడు బుధుడితో కలిసి త్రిగ్రహ యోగం జరుగుతున్నది. అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు యొక్క దృష్టి ధనస్థానం మీద చాలా యోగకారకమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి ఇస్తున్నది. అష్టమంలో గురుగ్రహ సంచారం ఎప్పుడైతే భాగ్యస్థానంలోకి మారతాడో అది చాలా యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అది ఎటువంటి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అంటే ముఖ్యంగా వివాహ ప్రయత్న సంబంధితమైన వ్యవహార విషయాల్లో అనుకూలతని, అదేవిధంగా తండ్రి గారితో మరియు అదేవిధంగా తండ్రి గారి బంధువులతో ఒక సానుకూలమైనటువంటి ఫలితాన్ని అంటే ఒక అండర్స్టాండింగ్ని ఇవ్వగలుగుతుంది. స్థిరచరాస్తి కొనుగోలు సంబంధితమైన వ్యవహార విషయాల్లో అనుకూలతని ఇస్తుంది. అంటే భాగ్య వృద్ధిని ఇస్తుంది. భాగ్యము అంటే లక్ అనేది అర్థం. మనిషి జీవితంలో 99% హార్డ్ వర్క్ అంటే కష్టజీవిగా ఉన్నప్పటికీ కూడా కొంచెం లక్ అనేది కూడా ఉన్నట్లయితే జీవితం అనేది ముందుకు వెళ్తుంది. అంటే జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళడానికి కొన్ని అవకాశాలు అనేది కూడా చాలా ముఖ్యం.
అటువంటి స్థితిలో గ్రహస్థితి మారినప్పుడు ప్రతి మనిషి జీవితంలో సక్సెస్ అనేది కూడా పొందుతూ ఉంటాడు. అది కొంతమందికి ముందు రావచ్చు, కొంతమందికి తర్వాత రావచ్చు. రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఈ యొక్క నెల నుంచి చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు. గురువుతో పాటు ఇక్కడ మనం గమనించినట్లయితే శుక్రుడు, బుధుడు కూడా కలవబోతున్నారు. అంటే 2వ తారీఖున గురువు ఉచ్చ స్థానంలోకి వస్తున్నాడు. భాగ్యవృద్ధి, అదేవిధంగా వివాహం జరగటానికి అనుకూలమైనటువంటి సమయంగా కూడా ఈ యొక్క 2026 జూన్ తర్వాత మనం చెప్పొచ్చు. రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు, అదేవిధంగా సంతాన ప్రాప్తి కలగటానికి కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. ముఖ్యంగా స్త్రీలకి సంతాన ప్రాప్తికి భాగ్యవృద్ధి జరిగినప్పుడు సుమంగళి భాగ్యాన్ని, అదేవిధంగా సంతాన భాగ్యాన్ని ఈ యొక్క సమయంలో మనం గమనించవచ్చు. అదేవిధంగా ఈ రాశి వారికి ఈ యొక్క సమయంలోనే 9వ తారీఖున శుక్రగ్రహ సంచారం. శుక్రుడు అష్టమంలో ఉన్నప్పుడు చాలా యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా భాగ్యస్థానాల్లో గురువుతో కలిసినప్పుడు కూడా అటువంటి భాగ్యాన్ని ఇస్తున్నాడు. తదుపరి 23వ తారీఖున బుధుడితో కలిసినప్పుడు కూడా చాలా యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ రాశి వారిని మనం గమనించినట్లయితే కుజుడు షష్టమంలో 23వ తారీఖు వరకు ఉంటున్నాడు. ఇది కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీలు, పోలీస్ పంచాయతీల విషయంలో యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఈ రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి రవి అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేడు. సప్తమంలో ఉన్నటువంటి రవి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా శారీరకమైనటువంటి పని ఒత్తిడిని ఎక్కువగా పెంచేస్తూ ఉంటాడు అన్నమాట. అదే అటువంటి రవి ఈ రాశి వారికి వచ్చినప్పటికి అష్టమంలోకి మారుతున్నాడు. ఎట్ ద ఎండ్ ఆఫ్ మార్చ్, జూన్ 16th మారుతున్నాడు. జూన్ 16th వచ్చేటప్పటికి తను మారుతున్నటువంటి స్థితి అష్టమంలోకి మారుతున్నాడు. రాశి వారికి వచ్చినప్పటికీ గురువు, శుక్రుడు, బుధుడు యొక్క కలయిక చాలా యోగాన్ని ఇస్తున్నది. కుజుడు 23వ తారీఖు వరకు కూడా యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. ఈ రాశి వారికి ఓవరాల్గా ఈ నెల చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. ఎక్సెప్ట్ కొన్ని విషయాల్లో తప్ప, అది ఆరోగ్యపరంగాను పని ఒత్తిడి తప్ప మిగతా అన్ని విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. గురు, శుక్రుడు, బుధుడు ఈ 3 గ్రహాలు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు విద్యార్థులకు అనుకూలంగా ఉండటం, అదే విధంగా వచ్చేటప్పటికి ఎవరైతే కాఫీ, టీ, హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ రన్ చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. పుస్తక ముద్రణ రంగంలో ఉన్నటువంటి వారు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ రంగం, మీడియాలో ఉన్నటువంటి వారు, టీచింగ్ వృత్తిలో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఓవరాల్గా వచ్చినప్పటికీ గురువు యొక్క స్థితి చాలా యోగకారకమైనటువంటి ఫలితాలు ఇక మీదట ఇవ్వబోతున్నది ఈ రాశి వారికి. ఈ రాశి వారికి మెయిన్గా వచ్చేటప్పటికి విద్యార్థులు ఈ యొక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవచ్చు. మెయిన్గా ఏవైతే వాళ్ళ టార్గెట్స్ ఉంటాయో, ఎందుకంటే వాళ్ళకి చాలా టైం అనేది చాలా నేరో డౌన్గా ఉంటుంది కాబట్టి దాన్ని అలా ఉపయోగపడుతుంది. బంగారం, పనులు చేసేటువంటి చేతి వృత్తి పనులు వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఇది బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి అమ్మేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగానే గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మెయిన్గా 23వ తారీఖు వరకు కుజుడు ఎప్పుడైతే షష్టమంలో సంచారం చేస్తుంటాడో ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేసుకోవడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయంగా కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాజకీయంగా కూడా ఎదగటానికి చాలా అనుకూలమైనటువంటి సమయం. కుజుడు చాలా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దీన్ని వాడుకొని జీవితంలో ముందుకు వెళ్ళటానికి చాలా యోగకారకమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. ఈ యొక్క సమయంలో మెయిన్గా వచ్చినప్పటికీ వ్యాపార పరంగా రొటేషన్ అనేది బాగా యోగాన్ని ఇవ్వగలుగుతుంది. రొటేషన్ బాగుంటుంది. అదేవిధంగా సమయానికి డబ్బు ఏదో విధంగా అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుంది. సొంత గృహం, వాహనం కొనుగోలు చేయటానికి కూడా ఇక గురువు యొక్క స్థితి పూర్తిగా యోగాన్ని ఇస్తున్నది. మరియు అదేవిధంగా పిల్లల యొక్క ఎదుగుదల మానసికమైనటువంటి సంతోషాన్ని ఇస్తుంది. వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు తన యొక్క దృష్టి కరెక్ట్గా వచ్చేటప్పటికి జన్మరాశి మీద ఉంటుంది. జన్మరాశి మీద ఉన్నటువంటి గురువు యొక్క దృష్టి ఆరోగ్యపరంగా వయోవృద్ధులకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అదేవిధంగా మాట్లాడేటువంటి విషయంలో మనకు ఎదుటివారి నుంచి ఒక పాజిటివ్ సిగ్నల్ కూడా రావటం, జీవితం అనేది కొంచెం పాజిటివ్ దిశలోకి మారటానికి కూడా ఇది చాలా వరకు మన జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ అనేది చేయగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా వీరికి మనం గమనించినట్లయితే అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి రాహు, పంచమంలో ఉన్నటువంటి శని కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్ అనేది ఇస్తున్నారు.
మెయిన్గా వచ్చేటప్పటికి ఈ రాశిలో ఉండేటువంటి వారు ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ని మీద వారికి డబ్బులు ఇచ్చేటువంటి సమయాలు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. పంచమంలో ఉన్నటువంటి శని కొంచెం ప్రభావం చూపిస్తున్నాడు. వ్యాపార పరంగా కొంచెం ప్రభావం చూపించినప్పటికీ ఇప్పుడు గురువు తన యొక్క బలాన్ని పెంచుకోవటం ద్వారా, అంటే ఒక సూర్యుడు ఉదయించినప్పుడు ఎట్లాగైతే చీకటి తరలి వెళ్ళిపోతుంటుందో అదేవిధంగా గురువు యొక్క బలం అనేది మన జీవితంలో వెలుగుని నింపుతూ ఉంటుందన్నమాట. అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావం అనేది జీవితం మీద కొంచెం ప్రభావం చూపిస్తుంది ఈ యొక్క టైంలోనే. కాబట్టి రాహు శనులు ఇద్దరు సరిగా లేరు జాతక రీత్యా, అంటే గోచర రీత్యా. కాబట్టి వాటికి పరిహారం అనేది కూడా చేసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది అని మనం గమనించినట్లయితే, ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా దుర్గా సప్తశతి, నిత్యంగా దుర్గా సప్తశతి చేసుకుంటూనే అదే విధంగా వచ్చేటప్పటికి చండీ హోమం, చండీ హవనాన్ని కూడా చేసుకున్నట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది. నవచండీ హోమాన్ని చేసుకోవాలి. నవచండీ హోమం అదే విధంగా వచ్చేటప్పటికి సహస్రమోదక హోమం, సహస్రమోదక హోమం చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి ప్రాప్తి పొందగలుగుతారు. అంటే సహస్రం అంటే 1000 తల్ల కలిగినటువంటి వినాయకుడు. ఆ సహస్ర వినాయక హోమం చేసుకోవాలి అంటే ఆ చేసుకోవటం ద్వారా ప్రతి ఒక్క సహస్ర శీర్షం ఎలాగైతే మనం చెప్తూ ఉంటామో ఆ విధంగా మనకున్నటువంటి చాలా ఇహబాధల నుంచి కూడా మనకు విముక్తి అనేది కూడా పొందగలుగుతాం. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. జూన్ నెల మాస ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. ధనుసు రాశి వారికి ఈ యొక్క నెల ఎలా ఉండబోతుందని చూద్దాం. ధనుసు రాశి వారికి ఈ యొక్క నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. గురువు యొక్క స్థితిలో అష్టమంలోకి సంచారం చేయబోతున్నాడో అది ఈ రాశి వారికి కొంచెం ఆరోగ్యపరంగా కొంచెం రికవరీ ఇచ్చినప్పటికీ కూడా కొంచెం తలనొప్పులను, ముఖ్యంగా ఆరోగ్యపరంగాను మరియు అదేవిధంగా కుటుంబ సంబంధ విషయాల్లో కొన్ని విషయాలు జాగ్రత్తలను సూచిస్తూ ఉంటాయి. గురువు యొక్క మార్పు తప్ప ఈ రాశి వారికి మిగతా గ్రహస్థితి అంతా కూడా కొంచెం కలిసి వచ్చే విధంగా ఉంది. ముఖ్యంగా మనం గమనించినట్లయితే శుక్రుడి యొక్క స్థితి ఈ రాశి వారికి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తున్నది. అష్టమంలోకి గురు శుక్రుడి యొక్క కలయిక వారి యొక్క దృష్టి ధనస్థానం మీద కేంద్రీకృతమై ఉంటుంది. తద్వారా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో అనుకూలత, అదేవిధంగా కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి 14వ తారీఖు వరకు ఉద్యోగపరంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలు విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. 10 మందిలో కలవటం, అదేవిధంగా ఏ యొక్క పనులైతే చేయటం ద్వారా మీకు మంచి గుర్తింపు అనేది కూడా సాధించగలుగుతారు, మంచి పనులు చేయగలుగుతారు. అదేవిధంగా 10 మందిలో మీ యొక్క గౌరవ మర్యాదను నిలుపుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతాయి. వీటితో పాటు నూతన ఉద్యోగ ప్రయత్న విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో కొత్తగా పరిచయాలు ఏర్పడతాయి. ఈ రోజుల్లో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనుకుంటారు. ఆ విధంగానే మీకు ఏర్పడేటువంటి యొక్క పరిచయాలు అనేది మీకు మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. మీరంటే సొసైటీలో ఒక గుర్తింపు, గౌరవం, 10 మంది పేరుతో పిలవబడేటువంటి ఒక స్థాయికి ఎదగాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేయటం, దానికి తగినటువంటి అవకాశాలు కూడా రావటం అనేది మానసిక సంతృప్తికి గల కారకంగా ఉంటుంది. 14వ తారీఖు వరకు రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి అత్యధికమైనటువంటి బిందువులతో షడ్బలంతో షష్టమంలో సంచారం చేస్తున్నాడు. ఇక రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి ధనుసు రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితం. నూతన ఉత్తేజాన్ని పొందగలుగుతారు. చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. చేయాలనుకున్నటువంటి పని మీద దృష్టి ఎక్కువగా కేంద్రీకరిస్తారు. ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి స్థితి. విద్యార్థులు కూడా 15వ తారీఖు వరకు చేయాలనుకున్నటువంటి పని, అదేవిధంగా విద్యా విషయాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా సాధించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి 21వ తారీఖున కుజగ్రహ సంచారం జరుగుతున్నది. పంచమంలో ఉన్నటువంటి కుజుడు షష్టమంలోకి మారబోతున్నాడు. కుజగ్రహ సంచారం ఈ రాశి వారికి యోగకారకమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది. 21వ తారీఖు నుంచి రాబోతున్నటువంటి 40 రోజుల పాటు కుజుడు షష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు అత్యధికమైనటువంటి పనులు, ముఖ్యంగా ఏవైతే వ్యవహార విషయాలు ఏవైతే ఉంటాయో, కోర్టు వ్యవహార విషయాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీలు, రియల్ ఎస్టేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా కొంచెం వెసులుబాటుగా ఇచ్చేటువంటి పరిస్థితి అనేది రాబోతున్నది. అదేవిధంగా పోలీస్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు,
మిలిటరీ ఇటువంటి డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా రాబోతున్నటువంటి 21వ తారీఖు నుంచి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయంలో కూడా ఈ రాశి వారికి ఈ యొక్క నెల కొంచెం సానుకూలంగానే ఉంటుంది. 15-16వ తారీఖు వరకు కూడా కొంచెం మానసికంగా బలమైనటువంటి స్థితిలోనే ఉండగలుగుతారు. దానికి ముఖ్యంగా రవి అదేవిధంగా కుజుడి యొక్క స్థితి ఈ యొక్క నెలని పూర్తిగా సామరస్యంగా ముందుకు జరిపేటువంటి 15-16వ తారీఖు వరకు చాలా యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది. ఈ రాశి వారికి 16వ తారీఖు తర్వాత రవి సప్తమంలోకి సంచారం చేస్తున్నాడు. ఆ యొక్క సమయంలో కొంచెం ఆరోగ్యపరంగాను ప్రయాణ సంబంధితమైన వ్యవహార విషయాల్లోనూ కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి గురు శుక్రుల యొక్క కలయిక జూన్ 2వ తారీఖు నుండి రాశి వారికి కొన్ని విషయాల్లో యోగాన్ని ఇస్తుంది. అష్టమంలో శుక్రగ్రహ సంచారం ఈ రాశి వారికి కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలోనూ, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటము, మరియు అదేవిధంగా కుటుంబంలో ఒకరికి వివాహం జరగటం, సంతాన ప్రాప్తి కలగటం, బంధువుల్లో ఒకరు ఉన్నతమైనటువంటి పొజిషన్కి రాబోతున్నారని తెలిసి మానసికమైనటువంటి ఆనందాన్ని కూడా పొందగలుగుతారు. ఈ రాశి వారికి సంఘంలో దొరికేటువంటి గౌరవం ఈ యొక్క నెల చాలా మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. గురువు అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి సమయంలో గురువు అష్టమంలోనే ఉన్నాడు. మిగతా గ్రహాలు ఏవైతే ఉన్నాయో కొంచెం సపోర్టివ్గా ఉన్నటువంటి గ్రహాలు శుక్రుడు, రవి, కుజుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి. వీటిలో కూడా ముఖ్యంగా మనం చెప్పినట్లయితే జూన్ 25వ తారీఖున బుధుడు, శుక్రుడు ఇద్దరు 2 గ్రహాల కలయిక అష్టమంలో జరుగుతున్నది. అది కూడా ఈ రాశి వారికి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు గురువు స్థితి మార్పు సూచిస్తున్నది. అదేవిధంగా పుస్తక ముద్రణ షాపుల్లో పనిచేస్తున్నటువంటి వారు కానీ, స్టేషనరీ షాప్స్ రన్ చేస్తున్నటువంటి వారు కానీ, మరియు ఇక హౌసింగ్ కన్స్ట్రక్షన్ చేసి అమ్మేటువంటి వారు వీరు కొంచెం గురు సంబంధితమైనటువంటి మార్పు చేర్పులకి కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మెయిన్గా వచ్చేటప్పటికి గురువు అష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు ఆరోగ్యపరంగాను, మరియు అదేవిధంగా చేసినటువంటి అప్పుల విషయంలో తిరిగి కట్టాల్సినటువంటి విషయాల్లోనూ కొంచెం ఎక్కువగా బాధించేటువంటి పరిస్థితి గురువు అష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మరియు అదేవిధంగా వయోవృద్ధుల ఆరోగ్యపరంగాను ఈ యొక్క నెల చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ దీర్ఘకాలికంగా ఎప్పుడైతే గురువు అష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు దాని యొక్క ప్రభావం వయోవృద్ధుల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా రాజకీయ నాయకులకి ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రవి, కుజుడు ఇద్దరు యోగకారకమైనటువంటి స్థితిలో సంచరిస్తున్నటువంటి సమయంలో ఇది యోగాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే కుజుడు షష్టమంలోను, అదే షష్టమంలోకి రాబోతున్నాడు 40 రోజుల పాటు. రవి కూడా యోగకారకమైనటువంటి స్థితిలో 15వ తారీఖు వరకు ఉండటం ఈ రాశి వారికి నిజంగా అనుకున్నటువంటి కొన్ని పనులు సుదీర్ఘకాలికంగా ముందుకు జరగనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక గాడిలో పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మెయిన్గా ఉద్యోగపరంగా ఉండేటువంటి స్ట్రెస్ నుంచి కొంచెం బయటికి రిలీఫ్ అనేది పొందాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి శని యొక్క దృష్టి రాజ్యస్థానం మీద ఎక్కువగా కేంద్రీకృతమైంది కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు ఆ విషయాన్ని 1-2 సార్లు ఆరోగ్యపరంగాను, అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఉద్యోగపరంగాను ఫైనాన్షియల్ స్టెబిలిటీని ఎక్కువగా మెయింటైన్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క నెలలో మెయిన్గా వచ్చేటప్పటికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడా మనం చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు మనం గమనించినట్లయితే కుజుడు 21వ తారీఖు వరకు పంచమంలో సంచారం చేస్తున్నటువంటి సమయంలో హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం, సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం, మరియు అదేవిధంగా 15వ తారీఖు తర్వాత నుండి ఈ రాశిలో ఉండేటువంటి వారు సూర్యారాధన అనేది చేయాలి, సూర్య నమస్కారాలు చేయటం. గురువు అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి సమయంలో దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, మేధా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ప్రతి గురువారం ముఖ్యంగా వచ్చేటప్పటికి ప్రతి గురువారం లైట్ ఎల్లో కలర్ డ్రెస్ ధరించటం, దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించటం, గురుగ్రహ మంత్రజపం చేసుకోవటం అనేది ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా ఈ అర్ధాష్టమ శని రాబోతున్నటువంటి జూన్ 27వ తారీఖు అంటే 2027 వరకు కూడా ఉంటుంది కాబట్టి
ఈ రాశిలో ఉండేటువంటి వారు ప్రతి శనివారం నియమాలను పాటించాలి. ముఖ్యంగా నాన్ వెజ్ డ్రింక్స్కి కొంచెం దూరంగా ఉండాలి. శనివారం పూట వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. వీలైతే తైలాభిషేకం చేయండి. ప్రయాణం చేసేటువంటి సమయంలో ఓం గం గణపతి నమః అని చెప్పి మనసులో తలుచుకున్న తర్వాత ప్రయాణం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. జూన్ నెల మాస ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. మకర రాశి వారికి జూన్ నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మకర రాశి వారికి ముఖ్యంగా చంద్రమాను అనుసరించి గోచర రీత్యా ఈ నెలలో గురు సంచారం సప్తమంలోకి మారటం అనేది యోగకారకమైనటువంటి ఫలితాలు జూన్ మొదటి నుంచి ఇవ్వబోతుంది. కేంద్ర స్థానంలోకి గురువు ఉచ్చ స్థానంలోకి రాబోతున్నాడు. ఇది ఆరోగ్యపరంగానూ అనుకూలమైనటువంటి ఫలితాలు, వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి నూతన ఉద్యోగ ప్రయత్న విషయాల్లోనూ అనుకూలంగా ఉండటం, దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో సక్సెస్ అంటే ప్రయాణం చేయటం ద్వారా కొంచెం అనుకూలంగా ఉండటం, ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. ముందు ఆరోగ్యపరంగా వయోవృద్ధులు ఎవరైతే దీర్ఘకాలికంగా బాధపడుతున్నారో వారికి దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో మళ్ళీ తిరిగి ఒక విషయంగా ఆరోగ్యపరంగా గాడిలో పడటం అనేది జరుగుతుంది. ఈ రాశిలో వారికి జూన్ 2 నుంచి రాబోతున్నటువంటి సంవత్సరాంతము గురువు సప్తమంలో అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా సంచరిస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఈ రాశి వారికి మెయిన్గా విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉండటం, స్కూల్ మేనేజ్మెంట్ విషయంలో పనిచేస్తున్నటువంటి వారు, స్కూల్ విషయాల్లో పనిచేసేటువంటి వారు, పుస్తక షాపుల్లో పనిచేస్తున్నటువంటి వారు, ముద్రణ రంగంలో ఉన్నటువంటి వారు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ మీడియా రంగంలో ఉండేటువంటి వారికి, మరియు అదేవిధంగా బంగార వృత్తి చేతి పని వారు, టీ స్టాళ్ళు రన్ చేసేటువంటి వారు, హోటల్స్ రన్ చేసేటువంటి వారు, వీరందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. అదేవిధంగా ముఖ్యంగా విద్యార్థులకు కూడా ఈ యొక్క సమయం చాలా అనుకూలమైనటువంటి సమయం. ఎందుకంటే తృతీయంలో శని చాలా బలమైనటువంటి స్థితిలో శని ఉన్నాడు. ఇక్కడ గురువు కూడా వచ్చేటప్పటికి సప్తమంలోకి సంచారం చేస్తున్నాడు. రాశిలో ఉండేటువంటి వారికి జూన్ నెలలో మెయిన్గా వచ్చేటప్పుడు మనం గమనించినట్లయితే 1 నుంచి 15వ తారీఖు వరకు రవి యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు. రవి పంచమంలోను, అర్ధాష్టమ స్థితిలో కుజుడు సంచరిస్తున్నారు. ఈ 2 గ్రహాల యొక్క మార్పు అనేది జరుగుతున్నది. 16వ తారీఖున గురువు షష్టమంలోకి మారిన సమయంలో ఇది యోగాన్ని ఎక్కువగా ఇస్తుంది. అంటే ఉన్నత స్థాయి వారితో పరిచయాలు అనేవి ఎక్కువగా ఏర్పడగలుగుతాయి. హై పొజిషన్లో ఉన్నటువంటి వారితో, స్త్రీలతో కానీ పురుషులతో కానీ సత్సంబంధాలు ఏర్పరచుకొని పరిచయాలు ఏర్పడటం, తద్వారా చేయాలనుకున్నటువంటి పని మీద దృష్టి సారించగలుగుతారు. ఏదైతే పని చేయాలనుకుంటున్నారో దాని మీద ఎక్కువగా దాన్ని వినియోగించుకోవడానికి ఎక్కువగా అవకాశం అనేది కనపడుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్న విషయాల్లో అనుకూలంగా ఉండటం, అనుకోకుండా ఒక పదవి వచ్చి వరించడం అనేది ఒక మంచి పనిగా చెప్పచ్చు. ఈ రాశి వారికి 16వ తారీఖు తర్వాత నుండి రవి సంచారం ఎప్పుడైతే మంచి షడ్బలాన్ని పొందుతుందో అప్పుడు ఎక్కువగా యోగాన్ని ఎక్కువగా ఇస్తుంది. గురు సంచారం స్టార్ట్ అయ్యేది జూన్ 2 నుండి, ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితం వచ్చేది జూన్ 16వ తారీఖు నుండి. రవి యొక్క బలమైనటువంటి స్థితి రాశి వారికి ఈ యొక్క నెల యోగాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా 21వ తారీఖున అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క కుజుడు కూడా వచ్చేటప్పటికి పంచమంలోకి మారడం కూడా ఒకంత సానుకూలమైనటువంటి ఫలితమే చెప్పవచ్చు. మెయిన్గా అర్ధాష్టమ స్థితిలో ఉండి ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బంది కలిగిస్తున్నటువంటి కుజుడు కూడా పంచమంలోకి మారడం ఆరోగ్యపరంగా కూడా వయోవృద్ధులకి అనుకూలంగా ఉంటూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు నూతన గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన వ్యవహార విషయాలు, మరియు అదేవిధంగా ఏవైతే దీర్ఘకాలికమైనటువంటి పనులు ముందుకు జరగకుండా ఆగుతున్నాయో వాటిని జరుపుకోవడానికి కూడా ఇది చాలా అత్యంతమైనటువంటి అద్భుతమైనటువంటి కాలం. ఎందుకంటే గత సంవత్సరాంతము గురువు షష్టముల సంచారం చేస్తూ ఎన్నో తిప్పలు పెడుతూ ఉన్నాడు. అదేవిధంగా వచ్చేటప్పటికి ఎన్నో కష్టాలు కలిగిస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు గురువు సాక్షాత్ సప్తమంలోకి ఉచ్చస్థానంలోకి వచ్చాడు. ఇది అన్ని వర్గాల వారికి, అంటే విద్య, వైద్యం అన్ని విధాలుగా పనిచేస్తున్నటువంటి వారు, ఫైనాన్షియల్గా కూడా ఒక మంచి ఎదుగుదల కూడా చూడగలిగినటువంటి ఒక సమయంగానే చెప్పవచ్చు. గురువు యొక్క పూర్ణ దృష్టి అంటే 180 డిగ్రీల్లో చూస్తున్నటువంటి దృష్టి, పూర్ణ దృష్టి కరెక్ట్గా సమసప్తకాలు అయిపోయాయి. ఇక సప్తమంలో చూస్తున్నటువంటి దృష్టి ఎక్కువగా యోగాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. కేంద్ర స్థానంలోకి గురు సంచారం జరుగుతున్నది. ఇది పూర్తి యోగాన్ని ఎక్కువగా ఇస్తుంది అన్నమాట.
ఈ యొక్క విషయంలో మెయిన్గా వివాహ విషయాల్లో చాలా వరకు అనుకూలమైనటువంటి స్థితిలోకి మారుతూ ఉంటాయి. కానీ ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా కొన్ని విషయాల జాగ్రత్తలు అనేవి కూడా తీసుకోవాలి. వాటిలో ముఖ్యంగా అధికమైనటువంటి ఖర్చును కొంచెం తగ్గించుకోవటం, ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొన్ని జాగ్రత్తలతో తీసుకొని మాట్లాడడం అనేది చాలా ముఖ్యం. భయాందోళనకు గురవ్వాల్సినటువంటి విషయం లేదు అని మీకు మీరే తెలుసుకునేటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా కుజుడు కూడా అంత సానుకూలంగా లేడు కాబట్టి 21వ తారీఖు వరకు కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఎటువంటి విషయాల్లో జాగ్రత్తలు అంటే సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ, అప్పులు చేయాల్సినటువంటి విషయాల్లోనూ కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోండి. కంట్రోల్డ్గా అప్పులు చేసేటువంటి విషయంలో కూడా కంట్రోల్డ్గా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. రాశిలో ఉండేటువంటి వారు ఉద్యోగపరంగా నూతన ఉద్యోగ ప్రయత్న విషయాల్లో విజయాన్ని సాధించడానికి ఎక్కువగా అవకాశం అనేది గోచరిస్తూ ఉన్నది. ఈ నెల మిమ్మల్ని మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు సఫలీకృతం అవ్వడానికి ఒక మంచి అవకాశం కలిసి రావటం, అది మానసికమైనటువంటి ఆనందానికి గల కారకంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువుతో పాటు రవి యొక్క బలం కూడా తోడవటం, గురు శుక్రుల యొక్క కలయిక, దాంతోపాటు బుధుడు కూడా కలవబోతున్నాడు ఈ యొక్క నెలలోనే. గురు శుక్రుల యొక్క కలయిక జ్ఞానానికి మరియు అదేవిధంగా శుభతత్వానికి రెండు కలయిక, అంటే త్రిగ్రహ కూటమి కూడా జరుగుతున్నది. ఆ త్రిగ్రహ కూటమి కూడా వచ్చేటప్పటికి సప్తమంలో జరుగుతున్నది. 21వ తారీఖున శుక్రగ్రహ సంచారం, అదేవిధంగా వచ్చేటప్పటికి బుధగ్రహ సంచారం 25వ తారీఖున, మరియు శుక్రుడు జూన్ 9వ తారీఖున. ఇటువంటి గ్రహ సంచారాలు వచ్చేటప్పటికి సప్తమంలో జరుగుతున్నప్పుడు జూన్ 9 నుండే శుక్రుడు సప్తమంలోకి, అంతకుముందే జూన్ 2వ తారీఖున గురు సంచారం జరుగుతుంది. గురువు శుక్రుడు యొక్క కలయిక జూన్ 9వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది, సప్తమంలో ఉంటుందా. ఈ సప్తమంలో రెండు గ్రహాల కలయిక 27వ తారీఖున బుధుడు కూడా కలవటంతో త్రిగ్రహ కూటమిగా 3 గ్రహాలు శుభగ్రహాలు తృతీయంలో ఏర్పడుతున్నాయి. ఇది పూర్తిగా యోగాన్ని ఇచ్చేటువంటి ఒక మంచి కూటమి. వీటి యొక్క దృష్టి వ్యాపార పరంగాను, అదేవిధంగా విద్యాపరంగాను, జ్ఞానపరంగాను, అన్ని విధాలుగాను అనుకూలమైనటువంటి యొక్క గ్రహ కూటమి అనేది ఏర్పడుతున్నది. ఇది పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క 3 గ్రహాల కూటమి ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ నెల చాలా వరకు సాఫీగా జరగటానికి యోగాన్ని ఇస్తుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఈ నెల ఇంకా సాఫీగా ఉంటుంది అనేది మనం చూద్దాం. ఇక 3 గ్రహాల కూటమిలో వచ్చినప్పటికీ ముఖ్యంగా స్త్రీలతో కొంచెం సత్సంబంధాలు అనేవి ఏర్పడగలుగుతాయి వీరికి. అదేవిధంగా స్త్రీలతో వీరికి జరగాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక గాడిలో పెట్టడానికి కూడా అనుకూలంగా కూడా ఉంటుంది. ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే ముఖ్యంగా వచ్చినప్పటికీ రాశిలో ఉండేటువంటి వారు దుర్గాదేవిని ఎక్కువగా పూజించడం, మరియు అదేవిధంగా అమ్మవారికి చండీ హవనం కానీ లేకపోతే కుంకుమార్చన కానీ చేసి ఆ కుంకుమను ధరించండి. అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ రాశిలో ఉండేటువంటి వారు హనుమాన్ చాలీసా పఠించండి, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి, ప్రతిరోజు సింధూరాన్ని పెట్టుకోండి. ఇది ఎక్కువగా యోగాన్ని ఇస్తుంది. 15వ తారీఖు వరకు ఈ రాశిలో ఉండేటువంటి వారు సూర్యారాధన చేయటం, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం అనేది ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. కుంభరాశి వారికి ఈ యొక్క రాబోతున్నటువంటి జూన్ 1 నుండి జూన్ 30వ తారీఖు వరకు ఈ యొక్క నెల రోజుల పాటు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. కుంభరాశి వారికి ఈ యొక్క నెల జూన్ 2వ తారీఖున గురువు షష్టమంలోకి, అంటే పంచమంలో మూల త్రికోణ స్థానంలో ఉన్నటువంటి గురువు షష్టమంలోకి మారుతున్నాడు. అదేవిధంగా ఏలినాటి శని ప్రభావం జన్మరాశిలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. ఈ యొక్క నెలలోనే వచ్చేటప్పటికి కుజుడు 21వ తారీఖున 9న శుక్రుడు యొక్క మార్పు కూడా వచ్చేటప్పటికి షష్టమంలోకి జరుగుతున్నది. వాటితో పాటు మిగతా గ్రహాల యొక్క సంచారం, అంటే రవి 16వ తారీఖున తను ఉన్నటువంటి చతుర్థం నుంచి వచ్చేటప్పటికి పంచమంలోకి మారుతున్నాడు. వాటితో పాటు మిగతా గ్రహాల యొక్క స్థితిగతులు కూడా ఈ రాశి వారికి ఈ యొక్క నెల కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా ధైర్య సాహస లక్ష్మి అనే విధంగా ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. 21వ తారీఖు వరకు కుజుడు తృతీయంలో యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు, స్వస్థానంలో ఉన్నాడు. ఇది కోర్టు వ్యవహార సంబంధితమైన వ్యవహార విషయాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీలు, చాలా వరకు
మీకు ఫేవరబుల్గా మార్చేటువంటి ఒక స్థితిని ఇవ్వగలుగుతుంది. కొన్ని క్లిష్టసాధ్యమైనటువంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా దాన్ని మీరు మనోధైర్యంతో ఎదుర్కోగలిగినటువంటి ఒక స్థితిలోకి రాగలుగుతారు. తృతీయంలో అంత బలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక కుజుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ముఖ్యంగా ఇటువంటి వ్యాపారస్తులకు ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అంటే ఇక కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో ఎక్కువగా పనిచేసేటువంటి వారికి, రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి వృత్తుల్లో పనిచేస్తున్నటువంటి వారు, లోహ సంబంధితమైనటువంటి వ్యవహారాలు చూసేటువంటి వారు, మరియు అదే విధంగా వచ్చేటప్పటికి కష్టపడి పనిచేసేటువంటి కర్షకులు ఎవరైతే ఉంటారో అంటే ఫ్యాక్టరీస్లో పనిచేసేటువంటి వారు, ఫార్మాస్యూటికల్ రంగాల్లో పనిచేసేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తాడు. వీరితో పాటు పొలిటీషియన్స్ అంటే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కుజుడు బలమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఎక్కువగా యోగాన్ని ఇస్తాడు. వీటన్నిటితో పాటు రాశిలో ఉండేటువంటి వారికి తృతీయంలో ఉన్నటువంటి కుజుడు బలవంతుడుగా ఉన్నాడు కాబట్టి కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఆ కష్టాలకి బెదిరిపోకుండా చేయగలుగుతాడు. ఎందుకంటే ఈ రాశి వారికి జన్మరాశిలో రాహుగ్రహ సంచారం, ధనస్థానాల్లో శనిగ్రహ సంచారం జరుగుతున్నది. తృతీయంలో కుజుడు ఉన్నాడు బలమైనటువంటి స్థానాల్లో. ఇది యోగాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. మెయిన్గా 21వ తారీఖు వరకు కుజుడు ఎప్పుడైతే బలవంతుడుగా ఉంటాడో ఎంత కష్టం వచ్చినా సరే దాన్ని ఉంచొని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. వ్యాపార పరంగా రొటేషన్ని పెంచేయగలుగుతాడు. ఖర్చు అయితే అలాగే ఉంటుంది, ఖర్చును తగ్గించడం కష్టం. కాకపోతే ఖర్చుకు తగిన విధంగా ఆ యొక్క రాబడిని కూడా పెంచుకునేటువంటి ఒక శక్తిని ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు తృతీయంలో ఉన్నప్పుడు వ్యాపారకారకుడైనటువంటి కుజుడు తృతీయంలో ఉన్నాడు. తద్వారా వచ్చినప్పటికీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి ఒక స్థితిలోకి దీన్ని తీసుకువెళ్ళగలుగుతాడు. రాశిలో ఉండేటువంటి వారికి మిగతా గ్రహ స్థితిలో షష్టమంలో సంచారం జూన్ 9వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నటువంటి శుక్రుడు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. మంచి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి శుక్రుడు ఈ రాశిలో ఉండేటువంటి వారికి స్త్రీలతో సత్సంబంధాలు ఏర్పరచగలుగుతాడు. స్త్రీలతో అనవసరమైనటువంటి వాదోపవాదాలకు దిగకుండా వారితో ఒక సామరస్యమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకునే విధంగా ఏర్పరుస్తాడు. మరి గురువు ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురు శుక్రుల యొక్క కలయిక కూడా అక్కడే జరుగుతున్నది. త్రిగ్రహ కూటమి కూడా ఏర్పడుతున్నది. ఎప్పటికీ ఏర్పడుతుందంటే జూన్ 25వ తారీఖున 3 గ్రహాల కూటమి, గురువు శుక్రుడు బుధుడు కలిసి 3 గ్రహాల కూటమి కూడా ఏర్పడుతున్నది. ఈ త్రిగ్రహ కూటమి ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా షష్టమంలో ఎప్పుడైతే శుక్రుడు బుధుడు కలుస్తారో మెయిన్గా శుక్రుడు యోగాన్ని ఎక్కువగా ఇస్తాడు. శుక్రుడి యొక్క దృష్టి లాభస్థానం మీద జరుగుతుంది. మరియు తద్వారా వ్యాపార అభివృద్ధి, అదే విధంగా వచ్చేటప్పటికి అనుకోని సంఘటనలు, అనుకోని అవకాశాలను కలిగించే విధంగా ఉంటుంది రాశి వారికి. లాభస్థానంలో శుక్రుడి యొక్క స్థితి ఆ విధంగా ఉంటుంది. గురువు ఈ రాశి వారికి షష్టమంలోకి సంచారం చేస్తున్నటువంటి సమయంలో కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కాకపోతే మిగతా గ్రహస్థితి ఒకంత సానుకూలంగా ఉన్నప్పుడు చిన్న చిన్న మార్పులు అంత భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే గురు సంచారంలో అక్టోబర్ 31వ తారీఖున గురువు సప్తమంలో కూడా రాబోతున్నాడు కాబట్టి ఆ సమయం నుంచి మళ్ళీ జనవరి వరకు కూడా ఈ రాశి వారికి సప్తమంలో కేంద్ర స్థానాల్లోకి గురు సంచారం యోగాన్ని కూడా ఇవ్వబోతున్నది. రాశి వారికి రాబోతున్నటువంటి అక్టోబర్ 31 నుంచి. ఎందుకంటే గురువు ఈ సంవత్సరం 2 రాశుల్లో సంచారం చేయబోతున్నాడు. తద్వారా వచ్చేటప్పటికి ఒక రాశిలోనే పూర్తిగా అందరికీ ఒకరికే బెనిఫిట్ ఇవ్వట్లేదు. ఈ రాశిలో ప్రతి రాశి వారికి కూడా ఏదో ఒక సమయంలో కొంచెం అనుకూలము, కొంచెం వ్యతిరేకము అనేది ప్రతి ఒక్కరు ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి రాబోతున్నటువంటి 6-7 సంవత్సరాలు కూడా ఉండబోతుంది. ఇప్పుడు గడిచింది 2 సంవత్సరాలే, మిగతా ఇంకా 6 సంవత్సరాల పాటు గురువు అతిచారం అనేది ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క నెలలో వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న విషయాల్లో కొంచెం జాగ్రత్తలతో తీసుకొని ముందుకు స్టెప్ వేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పటికీ కూడా వాటిని ఎదుర్కోగలిగినటువంటి శక్తిని పుంజుకొని ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క నెల 21వ తారీఖు వరకు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు పంచమం నుంచి షష్టమంలోకి ప్రయాణం చేసేటువంటి సమయంలో ఎటువంటి వృత్తుల వారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే గురువు తన యొక్క బలాన్ని కోల్పోతున్నాడు. అంటే మూల త్రికోణ స్థానం నుండి షష్టమంలోకి రాబోతున్నాడు. షష్టమంలోకి వచ్చినటువంటి ఈ యొక్క రాబోతున్నటువంటి అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా కొన్ని వృత్తుల మీద కొంచెం ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటాడు. మెయిన్గా విద్యార్థుల మీద, అదేవిధంగా అదేవిధంగా గృహ నిర్మాణం చేసేటువంటి బిజినెస్లో ఉండేటువంటి వారు,
మెయిన్గా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ధనాధిపతి లాభాధిపతి కాబట్టి ధనాధిపతి అనేటువంటి గురువు ఎప్పుడైతే షష్టమంలోకి వెళ్తాడో శత్రుస్థానంలోకి షష్టమంలోకి వెళ్తాడో ఆ యొక్క సమయంలో మెయిన్గా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మెయిన్గా ఎదురువారితో మాట్లాడేటువంటి విషయంలో ఫైనాన్షియల్ స్టెబిలిటీను కుటుంబ సంబంధ బాంధవ్యాలను ఎక్కువగా కాపాడుకోవటానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి ఈ రాశిలో ఉండేటువంటి వారు. అదేవిధంగా వచ్చేటప్పటికీ ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు కూడా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. విద్యా విషయంలో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం అనేది వారికి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా మార్పు చేర్పులు చేసేటువంటి విషయంలో మీకు స్వజాతకాన్ని ఒకసారి పరిశీలించుకున్న తర్వాతే ముందుకు వెళ్ళండి. వివాహ ప్రయత్న విషయాల్లో కూడా 1-2 సార్లు మీ జాతకం ప్రకారంగా సమయం అనుకూలించినట్లయితే దశాంతర్దశలు కూడా అనుకూలించినట్లయితే మీరు వివాహానికి కూడా ప్రొసీడ్ అవ్వచ్చు. కాకపోతే మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిష్యులను సంప్రదించి ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఓవరాల్గా ఈ నెల సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా 21వ తారీఖు నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్గా రవి యొక్క స్థితి ఈ రాశిలో ఉండేటువంటి వారికి అర్ధాష్టమ స్థితి నుంచి పంచమంలోకి మారుతున్నాడు. అర్ధాష్టమ స్థితిలో నుంచి పంచమంలోకి మారినటువంటి ఈ యొక్క రవి విద్యా విషయంలోనూ పిల్లల యొక్క ఆరోగ్య విషయంలోనూ కొంచెం ప్రభావం చూపించగలుగుతాడు. ఖర్చు కారకుడుగా కూడా ఉంటాడు. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి షష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు యోగకారకుడు. ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం కోసం ఎటువంటి పరిహారాలు చేయాలనేది కూడా మనం చూద్దాం. ఈ యొక్క నెలలో ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేయాలంటే మెయిన్గా వచ్చేటప్పటికీ సూర్యారాధన అనేది చేయాలి. గురుగ్రహ మంత్రజపం చేసుకోవటం, అదేవిధంగా 21వ తారీఖు తర్వాత నుంచి హనుమాన్ చాలీసా పఠించడం, వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా గురువు యొక్క అనుకూలత కోసం ఈశాన్యం అనుకూలంగా ఉన్నటువంటి గృహంలో ఎక్కువగా నివసించాలి. ఈశాన్యంలో ఎక్కువగా డ్రైనేజీలు కానీ లేకుండా ఉంటే ఈ యొక్క ఈశాన్యం బాగా డౌన్గా ఉండేటట్టుగా చూసుకోండి. అదేవిధంగా ఎత్తుగా అటువైపు బరువు ఎక్కువగా లేకుండా ఉండే విధంగా చూసుకున్న తర్వాత ఆ యొక్క గృహంలోకి మార్పు చేర్పులు చేసేటువంటి సమయంలో అటువంటి గృహానికే మారడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈశాన్య ప్రదేశానికి ఎక్కువగా పరిపాలించేటువంటి గ్రహం ఏమిటి అంటే ఒక గురువు. ఆ యొక్క గురువు యొక్క స్థానం సరిగా లేనప్పుడు ఇంట్లో మానసికమైనటువంటి సమస్యలు అనేవి ఎక్కువగా వెంటాడుతూ ఉంటాయి. అటువంటి మానసికమైనటువంటి సమస్యలు నుంచి నివారణ పొందాలంటే మన జాతకంలో గురుబలం ఉండాలి. ఆ గురుబలం కలిగినటువంటి గృహంలో కూడా మనం ఎక్కువగా నివసిస్తూ ఉన్నట్లయితే ఇంట్లో ప్రశాంతత అనేది ముందుగా ఉంటుంది, వంశాభివృద్ధి కూడా జరుగుతుంది. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. మీనరాశి వారికి జూన్ నెల ఎలా ఉంటుంది అనేది చూద్దాం. చంద్రమను అనుసరించి గోచారరీత్యా మీనరాశి వారికి ఈ యొక్క నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి పంచమంలోకి గురు సంచారం జరుగుతుంది. అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి గురువు పంచమంలోకి మూల త్రికోణ స్థానంలోకి ఉచ్చ స్థానంలోకి రాబోతున్నాడు. ఇది వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. మెయిన్గా ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత అనేది పొందగలుగుతారు. రాజకీయంగా ఉద్యోగపరంగా ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ అనేది కూడా పొందగలుగుతారు. దానికి ముఖ్య కారణం రాజ్యాధిపతి జన్మ రాష్ట్రాధిపతి అనేటువంటి గురువు పంచమంలోకి ఉచ్చ స్థానంలోకి వస్తున్నాడు. గురువు ఉచ్చ స్థానంలోకి యోగకారకమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తాడు. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. రాశి వారికి ప్రమోషన్స్ పొందడానికి ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. కార్యాలయాల్లో మీ యొక్క పేరుని మీరు బాగా బలపరుచుకోగలుగుతారు. మీరు చేసేటువంటి మంచి కార్యాల ద్వారా ఇంతకుముందు మీకు ఉన్నటువంటి ఒక మంచి బ్యాక్గ్రౌండ్ ద్వారా అనుకున్న దానికన్నా కూడా మంచి ఉద్యోగాన్ని కూడా పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో వారికి ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సంతాన ప్రాప్తి కలగటానికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు. అదేవిధంగా సంతానం ఉన్నటువంటి వారికి వారి పిల్లలు చేస్తున్నటువంటి మంచి పనులు వారికి జీవితంలో పిల్లలకి మంచి పేరు ప్రతిష్టలు అనేది పొందడం. వ్యాపార పరంగా కూడా వ్యాపార విస్తరణ చేయడానికి కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి స్థితిలో గురు సంచారం అనేది జరుగుతున్నది. ఇది గురు సంచారం ఈ యొక్క నెల జరగటం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పచ్చు. ఎందుకంటే గత సంవత్సరం నుంచి రాశి వారికి జన్మరాశిలో జరుగుతున్నటువంటి ఇక ఏలినాటి శని ప్రభావ రీత్యా జరుగుతున్నటువంటి కష్టాలు కొంచెం ఉపశమనంగా చెప్పచ్చు. అంటే సెకండ్ ఫేజ్
కొంచెం ఉపశమనంగా చెప్పొచ్చు. ఎందుకంటే జన్మరాశిలో శని సంచారం జరుగుతున్నప్పుడు చాలా కష్టాలు అనేవి జరుగుతూ ఉంటాయి. మెయిన్గా భయాందోళనకు గురవటం, అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ కొన్ని కష్ట నష్టాలు గురి చేయటం అనేది శని చేసేటువంటి ఒక టెస్టింగ్ పీరియడ్గానే మనం చెప్పొచ్చు. శనిని ఎప్పుడు మనం దూషించకూడదు. మీరు ఎప్పుడైనా సరే శని దూషణ చేయటం కూడా ఒక తప్పే. కాబట్టి శని దూషణ అనేది ఎప్పుడు చేయకూడదు. కాబట్టి శని దూషణ చేయొద్దు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క నెలలో మెయిన్గా మనం గమనించినట్లయితే కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. కానీ ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి అత్యధికమైనటువంటి బిందువులతో తృతీయంలో యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి యోగకారకమైనటువంటి స్థితి ఈ నెల 16వ తారీఖు వరకు కొనసాగుతుంది. అంటే ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవటం, అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహార విషయాల్లో అనుకూలంగా ఉండటం, దూర ప్రాంత ప్రయాణ విషయాలు చేయటం, దూర ప్రాంత ప్రయాణాల్లో ముఖ్యంగా పర్యాటక ప్రదేశాలు తిరగటానికి కూడా ఇది అనుకూలమైనటువంటి స్థితిలోకి తృతీయంలో ఉన్నటువంటి రవి యోగాన్ని ఎక్కువగా ఇస్తాడు. రాశిలో ఉండేటువంటి వారికి రవి యొక్క యోగకారకమైనటువంటి స్థితి వీరికి మంచి అనుకూలమైనటువంటి స్థితి కార్యాలయాల్లో ఇవ్వగలుగుతుంది. అంటే వీరికి చేసినటువంటి పనికి గుర్తింపు అనేది రావాలి. సుకర్మలు చేయటం ద్వారానే మంచి కష్టాల నుంచి తప్పించుకోగలుగుతారు అని చెప్పి వశిష్ఠుడు చెప్తాడు అన్నమాట శ్రీరామచంద్రుడికి. అంటే సుకర్మలు అంటే మంచి పనులు చేయటం ద్వారా పాప ఫలితాన్ని తగ్గించుకొని జీవితంలోకి ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్తారు. సుకర్మలు చేసినప్పుడు 10 మంది మిమ్మల్ని కొనియాడటం కూడా జరుగుతుంది. తద్వారా వచ్చేటప్పటికి దుష్ఫలితం అనేది తగ్గి జీవితంలో మంచి స్థితిలోకి వెళ్ళగలుగుతారు అన్నమాట ప్రతి ఒక్క మనిషి. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మరియు అదేవిధంగా మోసపూరితమైనటువంటి మాటలు చెప్పేటువంటి వారితో జాగ్రత్తలు తీసుకోవాలి. కోర్టు వ్యవహార సంబంధితమైన వ్యవహార విషయాల్లోనూ అనవసరమైనటువంటి గొడవల జోటికి వెళ్లకుండా దూరంగా ఉండండి. ఎదుటివారిని దూషించడం ద్వారా మీకు ఏమీ రాదని చెప్పేటువంటి విషయాన్ని తెలుసుకోండి. ఎదుటివారిని దూషించడం ద్వారా ఏమొస్తుంది, వారి మనసు శోకించినప్పుడు మనకు తగిలేటువంటి కష్టం అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎదుటివారిని దూషించద్దు. 21వ తారీఖు వరకు ఇక కుజుడి యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు. రాశిలో ఉండేటువంటి వారికి 21వ తారీఖున కుజుడు తృతీయంలోకి మారబోతున్నాడు. ఇది యోగాన్ని ఎక్కువగా ఇస్తుంది. కోర్టు వ్యవహార విషయాల్లో సొల్యూషన్ అనేది ఫైండ్ అవుతుంది. మెయిన్గా కోర్టు వ్యవహారాల్లో ఉన్నటువంటి కేసుల్లో చాలా వరకు మీకు అనుకూలంగా తీర్పు రావటం, మీకు ఒక మధ్యవర్తి పంచాయతీ ద్వారా మీకు రావాల్సినటువంటి డబ్బు సెటిల్మెంట్ అవుతుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు. పోలీసులు, రాజకీయ నాయకులు యొక్క అండదండ మీకు పనికి వస్తుంది. జీవితంలో చేయాలనుకున్నటువంటి పనిని ఏదో విధంగానే చేయగలుగుతాను అనేటువంటి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు. తృతీయంలో ఉన్నటువంటి యొక్క కుజుడు 21వ తారీఖు తర్వాత చాలా యోగకారకమైనటువంటి ఫలితాలు. బుధ శుక్రుల యొక్క కలయిక మరియు అదేవిధంగా గురువు కూడా కలవబోతున్నాడు పంచమంలో మూల త్రికోణ స్థానాల్లో. ఇటువంటి మంచి యోగకారకమైనటువంటి స్థితి పంచమంలో జరుగుతుంది. అంటే 3 గ్రహాల యొక్క కూటమి 25వ తారీఖు ఇది కంప్లీట్ అవుతుంది. 9వ తారీఖున ద్విగ్రహ కూటమిగా గురు శుక్రుల యొక్క కలయిక పంచమంలో జరుగుతుంది. ఇటువంటి ఒక మంచి కలయిక పంచమంలో జరుగుతున్నప్పుడు ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురు శుక్రుల యొక్క కలయికే 9వ తారీఖు ఇది కంప్లీట్ అవుతుంది. అటువంటి స్థితి ఎక్కువగా యోగాన్ని ఇస్తుంది. మెయిన్గా సంతాన ప్రాప్తికి, సంతానానికి మంచి పేరు ప్రఖ్యాతులు రావడం, సొసైటీలో వారికి వచ్చేటువంటి పేరు ప్రఖ్యాతులు మానసికమైనటువంటి ఆనందాన్ని ఎక్కువగా ఇస్తుంది రాశిలో ఉండేటువంటి వారికి. రాశిలో ఉండేటువంటి వారు ఈ విషయాన్ని గమనించుకోవాలి. కొన్ని నెగిటివ్స్ పరంగా కూడా మనం మాట్లాడుకున్నట్లయితే జన్మరాశిలో శని, అదేవిధంగా 1000 స్థానంలో ఉన్నటువంటి రాహు 2 బ్యాడ్ ఎలిమెంట్స్ అయినప్పటికీ కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇంకా అనుకూలమైనటువంటి గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ గురువు మంచి స్థాయిలోకి వెళ్ళటం, గురువు శుక్రుడు బుధుడు యొక్క కలయిక అనేది కలిసి రావటం అనేది ఒక మంచి పరిణామం. అదేవిధంగా కుజుడు సరైనటువంటి స్థితిలో లేనటువంటి కుజుడు కూడా ఈ యొక్క జూన్ 21న ధనస్థానం నుండి తృతీయంలోకి బలమైనటువంటి స్థితిలోకి మారటం అనేది ఈ యొక్క నెలని పరిపూర్ణం చేసేస్తుంది. అంటే అప్పటి వరకు 16వ తారీఖు వరకు కూడా రవి మంచి స్థానంలో ఉండటం అనేది ఈ యొక్క బ్యాలెన్సెస్ చూసుకున్నట్లయితే మనకు ఓవరాల్గా ఈ నెల చాలా వరకు చాలా బెటర్ రిజల్ట్స్ అనేది ఈ రాశి వారు పొందగలుగుతారు. అది మెయిన్గా వృత్తిపరంగాను, వ్యాపార పరంగాను, సంఘంలో గౌరవం పరంగాను. రాజకీయ నాయకులు కూడా 21st తర్వాత చాలా మంచి అనుకూలమైనటువంటి పాజిటివ్ రిజల్ట్స్ అని వస్తాయి. మెయిన్గా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఈ మూల త్రికోణ స్థానంలోకి వచ్చినటువంటి గురువు చాలా యోగాన్ని ఇస్తాడు. రాజకీయ నాయకులకి మెయిన్గా వచ్చినప్పటికీ గౌరవప్రదమైనటువంటి నామినేటెడ్ పొజిషన్స్ గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి 21st తర్వాత వాళ్ళు ప్రయత్నపూర్వకంగా వారు అనుకున్నటువంటి విషయాన్ని సాధించగలుగుతారు.
అవన్నీ కూడా ఒక పాజిటివ్గా టర్న్ అవ్వడానికి కారకంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా ఈ యొక్క నెల చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు కలుస్తాయి. ఈ సానుకూలమైనటువంటి ఫలితాలు గురువు యొక్క సానుకూలమైనటువంటి ఫలితాలు మెయిన్గా వృత్తిపరంగా ఈ యొక్క హౌసింగ్ కన్స్ట్రక్షన్ చేసి అమ్మేటువంటి వారు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే కుజుడు కూడా మంచి అనుకూలమైనటువంటి స్థితిలోకి వస్తున్నాడు. అదేవిధంగా వయోవృద్ధుల ఆరోగ్యపరంగా కూడా రికవరీ బాగుంటుంది. వారితో పాటు చేతి వృత్తుల పనుల వారు, తోపుడు పనులు నడిపేటువంటి వారు, కాఫీ టీ హోటల్స్ రన్ చేస్తున్నటువంటి వారు, రెస్టారెంట్స్ రన్ చేస్తున్నటువంటి వారు, భోజన హోటల్స్ పెడుతున్నటువంటి వారు, బంగారం చేసేటువంటి వారు, బంగారం వృత్తిలో ఉండేటువంటి వారు, మెయిన్గా ఈ యొక్క నెలలో వచ్చినప్పటికీ ఈ యొక్క టెక్స్టైల్లో పనిచేస్తున్నటువంటి వారికి, టెక్స్టైల్ బిజినెస్ చేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. ఎందుకంటే శుక్రుడుతో కాంబినేషన్లో గురువు రాబోతున్నాడు కాబట్టి ఇది యోగాన్ని ఎక్కువగా వేస్తుంది. స్త్రీలతో కూడా కొంచెం సత్సంబంధాలు, రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయగలుగుతారు. వారితో ఒక మంచి సమస్యాపూర్వకమైనటువంటి వాతావరణం నుంచి బయటకు రావడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. వాటిని ఒక సొల్యూషన్లోకి తీసుకురావడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా వచ్చినప్పటికీ వైవాహిక జీవితంలో కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నాలు ఎక్కువగా లాభించగలుగుతాయి. ఓవరాల్గా వచ్చినప్పటికీ జూన్ నెల అనేది ఈ రాశి వారికి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ నెలలో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనం చూద్దాం. ఈ నెలలో మనం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే మెయిన్గా ఏలినాటి శని ప్రభావ రీత్యా ఈ రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం, అదేవిధంగా వచ్చేటప్పటికి నువ్వుల నూనెతో శనికి తైలాభిషేకం చేయించండి. అనవసరమైనటువంటి దుబారా ఖర్చు అనేది రాహు యొక్క స్థితి బాగలేదు కాబట్టి కొంచెం ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. దుర్గాదేవిని ఎక్కువగా పూజించండి, కుంకుమార్చన చేసుకోండి. ఆ కుంకుమను అర్చన చేసినటువంటి కుంకుమను ధరించండి. వాటితో పాటు కుజగ్రహ మంత్రజపాన్ని చేయండి. ఎందుకంటే కుజుడు 21వ తారీఖు వరకు బాగలేడు కాబట్టి హనుమాన్ చాలీసా పఠించండి. హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి, సింధూరాన్ని ధరించండి. వీలైతే మంగళవారం స్వామివారికి అంజనాన్ని సమర్పించండి. లేని పక్షంలో హనుమాన్ చాలీసా ప్రతిరోజు పఠించినా సరిపోతుంది. ఇటువంటి పరిహారాలు చేసుకోండి. ఈ యొక్క జూన్ నుండి ఈ రాశి వారికి అన్ని శుభ ఫలితాలు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వస్తి.